క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో క్రీస్తునామములో ఆహ్వానాన్ని పలుకుతూ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా బైబిల్ నుంచి మరొక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. అది మానవాళి మీదకి ఎగిరి వస్తున్న శాపగ్రంథం అని. ఈరోజు మనుషులందరి మీదకి శాపము. శాపము అనగా వారికి కీడు జరిగేది. వారికి ఇబ్బంది కలిగించేది. వారిని శ్రమల పాలు చేసేదే శాపముగా మనం అనుకుంటాం. అయితే ఈ శాపం దేవుని నుంచి వస్తుందా? లేదా మనుష్యులే తమకు తాముగా ఆ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారా? దీని గూర్చి దేవుడు ఏమని ప్రవక్తల గ్రంథాల్లో రాయించారో మనం చదివి తెలుసుకోవాలి. ఎందుకంటే వివరాలు తెలియకపోతే మనిషి అతి సులువుగా దేవుని మీద నిందలు వేయటం అలవాటుగా మార్చుకున్నాడు. ఏ తప్పు జరిగినా దానికి దేవుడే కారణం అన్నట్టు. ఈ రోజున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు చూస్తే దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఆ యుద్ధాల దాడులలో అమాయకులైన వాళ్ళు, నాయకులతో సంబంధం లేని వాళ్ళు, కేవలం ఏలికలుగా ఉన్న ప్రజలు, పాలింపబడుతున్న ప్రజలు, ఏలికలు చేసిన తప్పుకు వారు శిక్షను అనుభవిస్తున్నారు అన్నది మనం కళ్ళారా చూస్తున్నాం. వృద్ధులు, పిల్లలు, స్త్రీలు, యవనస్తులు ఇలా ఎందరో జరుగుతున్న దాడులకు ప్రాణాలు కోల్పోతున్నారు. క్షతగాత్రులుగా మారిపోతున్నారు. ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు వారు ఎదుర్కోవడానికి కారణం చూస్తూ దేవుడు ఏం చేస్తున్నాడు అనే ఒక అవమానకరమైన మాటను ప్రజల మధ్యకు తీసుకొని వెళుతున్నారు. ఈ మధ్యన జరుగుతున్న ఇరాన్‌తోని అమెరికా మరియు ఇతర మిత్ర దేశాల, గల్ఫ్ దేశాల యుద్ధంలో ఇరాన్‌లో ఒక న్యూస్ యాంకర్ అల్లా మనల్ని కాపాడుతున్నాడు. ఇక మనకు బాంబుల వర్షం ఉండదు. ఏ క్షిపణి మనకి ఏ హాని కలుగజేయదు అని మాట్లాడుతుండగానే కొన్ని సెకండ్లలోనే ఆమె ఏ స్టూడియోలో అయితే మాట్లాడుతుందో ఆ స్టూడియోకి బాంబు దాడి జరిగింది. వెంటనే మరి భయాందోళనతో పరుగులు తీసింది. దీనిని సోషల్ మీడియాలో అల్లా కాపాడలేదా అని ప్రశ్న. ఏవండి? ఇక ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు జరుగుతున్నప్పుడు, ఇజ్రాయెల్ మీద అక్కడున్న ప్రజలు నష్టపోతున్నప్పుడు, ప్రాణాలు కోల్పోతున్నప్పుడు, ఇశ్రాయేలు ఏలిక అయిన యెహోవా వాళ్ళ దేవుడుగా వాళ్ళు కొలుస్తున్నప్పుడు వాళ్ళని కాపాడలేదా? ప్రతిదానికి దేవుణ్ణి నిందించటం అనేది మనిషికి అలవాటుగా మారిపోయింది. తాను ఎక్కడ తప్పు చేస్తున్నాడో అన్నది తెలుసుకొనలేని ఈ మూర్ఖుడు, ఈ మనిషి దేనితోనూ సంబంధం లేని దేవుని పైన నేరస్థాపన చేయటం అనేది నిజంగా వెర్రితనమే అవుతుంది. ఏవండి? భారతదేశంలో కూడా ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు వరదలతో మునిగిపోయాయి. అంటే దేవుళ్ళు కాపాడట్లేదనా? హ్మ్. పుణ్యక్షేత్రాలు మునిగిపోతున్నాయి. దేవుడు అనుకున్న పట్టణాలు నాశనమైపోతున్నాయి. ఇలా జరుగుతున్నాయంటే వెనక దేవుడు లేడనా? లేదా వేరే ఏ ఇతర కారణమైనా ఉందనా? ఇది తెలుసుకోవడానికి సమయం వెచ్చించలేని మనిషి ప్రతిదానికి దేవుని మీద నేరస్థాపన చేసి దేవుని వలనే ఈ తప్పు జరిగింది. దేవుడనేవాడు ఉంటే మమ్మల్ని కాపాడేవాడు కదా అని ప్రతి నమ్మకస్తులు, ప్రతి మత విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుకోవడం అనేది చాలా మూర్ఖంగా మారిపోయింది. అంటే దేవుడా నేరస్తుడు ఇందులో? అంటే మనిషిది ఏ తప్పుదం లేదన్నమాట. మనిషి మంచివాడన్నమాట. ఎటొచ్చి దేవుడే చెడ్డవాడు. ఇరాన్‌పై బాంబులు కురిపిస్తున్నందుకు, ఇజ్రాయెల్ పైన దాడులు జరుగుతున్నందుకు, గల్ఫ్ దేశాలు యుద్ధం బారిన పడినందుకు, మిగిలిన ఇతర ప్రపంచ దేశాల్లో భయంకరమైన ఉపద్రవాలు, అల్లకల్లోలాలు జరుగుతున్నప్పుడు
దేవుడు చూస్తూ ఎందుకు ఉండిపోయాడు? కనుక ఆ దేవునిదే తప్పు. ఇలా మాట్లాడుకుని మానవ సమాజానికి ఎవరండి బుద్ధి చెప్పేవాళ్ళు? నిజానికి ఎందుకిలా జరుగుతుందో అన్నది కారణం వెతకాలి. తరచుగా ఎందుకు జ్వరం వస్తుంది అని సందేహం కలిగినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే డయాగ్నోస్ చేస్తారు. రక్త పరీక్ష, ఇతరతర పరీక్షలు చేసి ఎందుకు ఈ జ్వరం తరచూ రావడానికి కారణం ఏంటి అనే మూలాన్ని వెతుకుతారు వాళ్ళు. ఆ మూలం ద్వారా ఏదైనా ఒకళ్ళ జబ్బు బయటపడితే దానికి తగిన మందు వెంటనే వాళ్ళు ఇవ్వటం వలన ఆ రోగం నుంచి ఆ రోగి బయటపడతాడు. ఆరోగ్యవంతుడిగా మారుతాడు అది. అంటే వచ్చిన రోగానికి తగిన చికిత్స చేయటం అంటారు దాన్ని. మరి ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను దేవుడా బాధ్యత. దేవుడు నా బాధ్యుడిగా చేసేది. ఏవండి? మనుషులు ఎందుకిలా మారిపోయారు అంటే తమ తప్పిదాలు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అన్నది నిజం. ఏవండి? ఏదైనా కీడు సంభవించిందంటే ఈ కీడు ఎందుకు సంభవిస్తుంది? ఈ కీడు వెనుకున్న కారణం ఏంటి? ఈ కీడుతో నాకున్న సంబంధం ఏంటి? అని ఆలోచించాలి. కానీ మనిషి అహంకారం. పరుల మీద నేరస్థాపన చేయటం అలవాటుగా మారిపోయింది. తప్పు చేసి కూడా చూడండి ఎప్పుడు మనిషి తన తప్పును ఒప్పుకోడు. వీడే కంగారులెళ్లి గుద్దేసినా, "అయ్యో! సారీ అండి తప్పయిపోయిందంట." "ఏమయ్యా అంత కళ్ళు చూసుకోకుండా వస్తున్నావా?" అని అంటాడు ఎదుటోడిని. అంటే అక్కడ వాడు తప్పు ఒప్పుకోవడం వాడికి ఇష్టం లేదు. పొరుగువాడి మీద నేరస్థాపన చేసేయటమే అది దేవుడైనా సరే. ఇది మనిషికి ఒక భయంకరమైన అలవాటుగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి మూర్ఖపు మానవ సమాజానికి దేవుడు ఎటువంటి జవాబుని చెప్పాలి చెప్పండి? అందుకే శాపగ్రంథాన్ని పంపుతున్నాడు. శాపగ్రంథం. ఎక్కడి నుంచి వస్తుంది శాపగ్రంథం? దానికి రెక్కలేంటి? అది ఎగరడం ఏంటి? దేవుడు ఏనాడో క్రీస్తు పూర్వం రూపకాలంకారంగా జరగబోయే నష్టాలను, ప్రమాదాలను సూచిస్తూ ప్రవక్తల ద్వారా పలికించాడు దేవుడు. చూద్దాం ఆ మాటల్ని. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి, "నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను." అంటే దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు. ఎవరికి చూపిస్తున్నాడు? ఏమండి? చదువుదాం. "ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని మరలా అడగగా," దేవుడు ప్రశ్నించగా, అతడు, "నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని." ఏం కనబడుతుందటండి? ఏం కనబడుతుందట? 20 మూరల నిడివి. 20 మూరలే. ఏవండి? 20 మూరలంటే చాలా పెద్ద పుస్తకం అన్నమాట అది. 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది. ఎగిరిపోయే పుస్తకమా కనబడుతుంది? ఎందుకు? పుస్తకం ఎగరడం ఏంటి? ఆ పుస్తకం కనబడడం ఏంటి? ఏవండి? అంటే దేవుడు ఈ మాటలు వ్రాయిస్తున్నాడు అంటే ఈ మాటల వెనక ఉన్న సారం ఏంటో మనం ఆలోచించాలి. ఆ రోజు క్రీస్తు పూర్వం ప్రపంచానికి పడుతున్న దుర్దశను ఉద్దేశించి దేవుడు ముందుగా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఏవండి? ఇంతకీ పుస్తకం ఏంటి? ఎగరటం ఏంటి? ఎందుకు జరుగుతుంది ఇదంతా? అంటే మూడో వచనంలో చెబుతున్నాడు చూడండి. అందుకతడు నాతో ఇట్లనెను. ఏమని? "ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే." పుస్తకంగా నువ్వు చూస్తున్నావు కదా దాన్ని. అది ఎందుకు ఎగురుకుంటూ వస్తుందో తెలుసా? శాపం వెతుక్కుంటూ వస్తుంది నిన్ను. అరే భలేరా పుస్తకం ఎగురుతుంది అనుకుంటున్నావా? ఏమిటి అప్పుడప్పుడు ప్రపంచ దేశాలు కొన్ని ఫ్లూల ద్వారా భయపడిపోతాయి. ఫ్లూ అంటే రోగం. బర్డ్ ఫ్లూ అంటారు. బర్డ్ ఫ్లూ అంటే పక్షుల ద్వారా చేరే జబ్బు. అప్పుడు కోడి మాంసాలు మనం తినం. పక్షి మాంసాలు ముట్టుకోం మనం. ఎందుకంటే పక్షుల నుంచి పక్షులు ఆ పక్షులలో అది వ్యాపించి పక్షులు ఒక దగ్గర ఉంటాయేంటి? ఏదో అరణ్యంలో జంతువులైతే అక్కడే ఉంటాయి. కానీ పక్షులు ఏం చేస్తాయంటే ఎగురుకుంటూ వచ్చేస్తాయి. ఎక్కడికి?
నచ్చిన చోటుకు పోతాయవి. దానివల్ల చాలా తీవ్రంగా వ్యాపిస్తది. తీవ్రంగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది పక్షుల వలన. ఎందుకంటే అయి ఎగురుతాయి. ఎక్కడికైనా వెళ్లి వాలుతాయవి. అక్కడ వాలి అక్కడున్న జీవరాశికి లేదా అక్కడున్న పక్షి సంతతికి అవి అంటించొచ్చు. ఫ్లూ. ఎలా ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న ఒకళ్ళకి జలుబు చేసిందనుకోండి. ఈళ్ళు తుమ్ముతూ ఉంటారు. వెంటనే ఆ పక్కనున్నోళ్ళకి కూడా మొదటి రోజు రాకపోయినా, రెండో రోజు రాకపోయినా ఆ వైరస్ లోపలికెళ్ళిపోద్ది. అది 2 రోజుల తర్వాత వాళ్ళు తుమ్మడం ప్రారంభిస్తారు. అంటే ఏంటనమాట? వ్యాపించేసింది వైరస్. వైరస్సు వ్యాపించింది. అలా శాపాన్ని దేవుడు వ్యాపింపచేస్తున్నాడు చూడండి. అందుకొక పుస్తకంగా చెప్పి, ఆ పుస్తకానికి రెక్కలిచ్చి, అది ఎగురుతుందట. ఎందుకు ఎగురుతుంది? మనుష్యుల మీదికి అంటున్నాడు చూడండి మూడో వచనం. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్క వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిల వారందరూ కొట్టివేయబడుదురు. అందులో మళ్ళా వ్రాత ఉందంట సుమా. ఖాళీ పుస్తకం కాదట అది. పుస్తకంలో రాతలు రాశాడట. అక్షరాలు కనబడుతున్నాయట ఆ పుస్తకం మీద. ఇంతకీ అక్షరాలు ఒక పుస్తకానికి 2 వైపులు ఉంటది కదండీ. ఎడమ వైపు, కుడివైపు. అలా దానికి ఒక ప్రక్క వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్క రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు అంటున్నాడు చూడండి. 2 పక్కల 2 హెచ్చరికలు చేస్తున్నాడండి. ఏంటి ఆ హెచ్చరికలు? ఒక పక్కున్న వార్నింగ్ ఏంటో తెలుసా? ఒక పక్క ఏముందట? దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు. ఎవరెవరైతే దొంగతనాలు చేస్తారో అలా దొంగిలి వారందరూ కూడా కొట్టివేయబడుదురు. కొట్టివేయబడుదురు అంటే నాశనం అయిపోతారు అని అర్థం. కూలిపోతారు అని అర్థం. కొట్టివేయబడ్డం. కింద పడిపోతారు అని అర్థం. ఇక రెండో పక్క వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడతారు. అప్రమాణికులు అంటున్నాడు. అప్రమాణం అంటే ప్రమాణం చేసిన దానిని నిలబెట్టుకోలేని వాళ్ళు అప్రమాణికులు అంటారు. ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేని వాళ్ళు అప్రమాణికులు అంటారు. మాటిచ్చి తప్పిపోవటం. అంటే ఈ గ్రంథం ద్వారా దేవుడు 2 ప్రధానమైన హెచ్చరికలు ఈ మానవాళికి జారీ చేస్తున్నాడు. ఇది శాపం అంటున్నాడు చూడండి. మనం ముందు చదువుకున్నాం కదండి 3వ వచనంలో. అందుకతడు నాతో ఎట్లనంటే ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. భూమి మీదకి ఎందుకు వస్తుంది? భూమి మీద ఎవరున్నారని? సముద్రం మీదకి వెళ్ళలేదు. ఆరిన నేలగా ఉన్న భూమి మీదికి బయలు వెళ్తూ ఎగురుతూ ఉంది ఈ పుస్తకం. అది ఎగురుతూ దాని మీద ఉన్న వ్రాతలలో ప్రపంచ మానవాళిక భూమి అంతటిలో ఉన్న ప్రజలకు అది సూచనలు చేస్తుంది, హెచ్చరిక జారీ చేస్తుంది. ఏంటో తెలుసా? ఇదిగో శాపాన్ని వస్తున్నాను, శాపమై వస్తున్నాను. మాకెందుకు శాపం? మేమేం తప్పు పని చేశాం? మేమేం నేరం చేయలేదు కదా అని అనుకోవచ్చు. లోకం అనుకుంటుంది. ఇప్పుడు ఇరాన్ ప్రజలు ఏమనుకుంటారండి? ఏమండి, ఇరాన్ దేశంలో ప్రజలు అమాయకులేనండి, నిజమే. యుద్ధంతో వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాడు ఖమేనీ చేసిన పనులు ఏమండి, వాడు చావగానే రోడ్ల మీదకొచ్చి పండగ చేసుకున్న ప్రజలు ఉన్నారు. అవునా? అది మీరు చూసారు సోషల్ మీడియాలో. అంటే వీడి పీడ విరగడైపోయిందిరా, వీడు ఎంత దుర్మార్గుడు అంటే ఆడవాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రము స్వేచ్ఛ ఇవ్వలేని ఒక నియంత పాలనలాగా వాడు చేస్తున్నాడు. అంటే ఆడది కట్టు బానిస, ఏమాత్రం స్వేచ్ఛ లేదు. విడాకులు ఇవ్వాలన్న భర్త అనుమతి కావాలట. ఏమండి, బయటికి వెళ్ళాలన్నా భర్త చెప్పకుండా వెళ్ళకూడదట. అసలు కళ్ళు తప్ప ఇంకా ఒంటి మీద ఏమి ఉండకూడదట, కనబడకూడదట. ఏమండి, చిన్నపిల్లలైనా సరే పెళ్లి చేసుకోవచ్చట. ఏంటి, 6-7 సంవత్సరాలు ఉన్న పిల్లలైనా. ఇలా ఒకటి కాదండి, ఇలా భయంకరమైన షరియా చట్టాలు ఏదో అంటారండి, షరియా లాస్ అంటారు. అంటే కొన్ని తీవ్రమైన మతోన్మాద సంబంధమైన చట్టాలు. ఇంకా చాలా రకాలంటే మనిషి యొక్క కనీస స్వేచ్ఛను కూడా కాలరాచే విధముగా అలాంటి చట్టాలు చేసిన దుర్మార్గుడు. ఏమండి, వాడు మాట్లాడుతూ ఒక మాట విన్నానండి. వాళ్ళు చూపించారు క్లిప్లో. ఏంటంటే వాడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి. స్త్రీ అది కేవలం మనకి కట్టు బానిసగానే దేవుడు మనకి చేశాడట. కట్టు బానిస. ఏమండి, బానిసగా స్త్రీలు చేశాడా? లేదా నీకు సాటి అని సహాయంగా చేశాడా? సాటి అన్నాడంటే ఈక్వల్, సమానం.
పురుషుడికి సమానమైన సహకారం, సహాయం అందించేది, ఎందులోనూ తక్కువ కాదు అని మనం నమ్ముకున్న చట్టంలో దేవుడు రాయించిన గ్రంథంలో ఉంది. కానీ వాడు చెప్పుకుంటున్నాడు ఏమనంటే, స్త్రీ దేవుడు ఎందుకు చేశాడంటే, వాడు స్వయంగా వాడి మాటల్లో విన్నానండి ఆ క్లిప్పు. మనకు బానిసగానే దేవుడు స్త్రీని చేశాడట. బానిస. మనిషి కాదురా! హ్మ్. అంటే వాళ్ళ చట్టాలలో ఎంత తీవ్రంగా ఉన్నారంటే ఏవండీ? మగవాడైతే చచ్చిపోయిన వెంటనే కన్యకలుంటారటండి అక్కడ. కన్యకలా? దేనికిరా కన్యకలు? కన్యకలంటే పురుషుని ఎరుగని వాళ్ళు. వీడు యుద్ధంలో వీరమరణం చెందినా, ఈడు దుష్టుడుగా ఉండకుండా ఏదో గొప్పవాడుగా, ఏదో దేవుని కోసం నేను పవిత్ర యుద్ధంలో, మత యుద్ధంలో నేను ప్రాణార్పణం చేసేసాను, ప్రాణం ఇచ్చేసాను అని చెప్పుకుంటే ఇలాంటి జేహాదీలంటారు వాళ్ళని. జేహాదీలంటే పవిత్ర యుద్ధం కోసం ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళు. ఒక్కొక్క జేహాదీకి ఇలా చచ్చిపోయిన వెంటనే వాడు స్వర్గానికెళ్ళిపోతాడట. వెళ్ళిపోగానే ఎంతమంది కన్యకలేటండి? 14 కన్యకలు వాడి కోసం ఎదురు చూస్తుంటారట. నిజమే? ఏం బాబు 14 కన్యకలు? హుహు. అంటే అక్కడికెళ్ళిన తర్వాత కూడా స్త్రీ వాంఛ, ఏవండీ? కోరికలు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆడవాళ్ళ మీద వ్యామోహం తీర్చుకోవటం, అది కూడా పవిత్రమైన కన్యకలయ్యుండి, ఇంక నయం వయసు చెప్పలేదు. 6 సంవత్సరాలో, 3 సంవత్సరాలో, 12 సంవత్సరాలో, 30 సంవత్సరాలు చెప్పలేదు ఆ వయసు. అంటే ఆడదనగానే కేవలం ఆట వస్తువుగా భావించే భయంకరమైన చట్టాలు కలిగిన వాళ్ళు ఆ దేశంలో ఉన్నవాళ్ళు. అంటే ఆడవాళ్ళకు ఏవండీ? ఏమంటది? ఆట బొమ్మ అంటారు గదండీ! ఆట బొమ్మ. నువ్వు పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఏవండీ? ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటే, మరి ఇంట్లో బట్టలు ఉతకాలి గదండీ! వంట చేయాలి గదండీ! అంటే దానికోసమా? అంటే వివాహం చేసుకుంటున్నందుకు నీ ప్రేమను ఎదుటి వ్యక్తితో పంచుకొని, ఒక జీవిత భాగస్వామిగా నీ మంచి చెడ్డల్లో, నీ జీవిత ప్రయాణంలో నీతో పాటు అన్ని సహకారాలు, హెల్ప్ తీసుకోవడానికి వాడుకోవనమాట నువ్వు. దేనికనమాట? కేవలం నీ కోరిక తీర్చుకోవడానికో, నీ పనులకు కట్టుబానిసగా పని చేయడానికో. అందుకా స్త్రీని దేవుడు ప్రకృతిలో చేసింది. మనలో నుంచి తీసి చేశాడు. పురుషునిలో నుంచి స్త్రీని చేశాడంటే మనలో నుంచి వచ్చిందే గదా! ఎక్కడి నుంచో తీసుకొని వేరుగా చేసేది కాదు. కానీ వాళ్ళెలా చెబుతున్నారు చూసారా? పురుషుడికట చచ్చిపోయిన వాడినే పరలోకానికెళ్ళిపోతారటాడు. ఇలాంటి ఆత్మహత్య చేసుకుంటే, బాంబుల్లో పేలిపోయినా, ఎదుటివాడిని చంపుతూ చచ్చిపోయినా, అదే పవిత్ర యుద్ధంలో చచ్చిపోతే 14 మంది కన్యకలుంటారట. మరి ఆడదాని కోసం ఎందుకు రాయలేదు? అంటే మరి ఆడవాళ్ళు కూడా ఉన్నారు గదండీ! వాళ్ళ దేశంలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆడది చచ్చిపోతే వాళ్ళకి మరి 14 పురుష పుంగవులు ఉండరా? కన్యకైన పురుషులొద్దా ఈళ్ళకి? అంటే మగవాడికి ఆడది కావాలన్నమాట. ఆడదానికి దానికోసం కూడా చెప్పారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా పండగ రోజు పాత మొగుడే అన్నట్టు నిజమండి. పండగ రోజు నాడు కూడా పాత మొగుడే అనే బండ సామెత మన దగ్గరుంటది. ఇక్కడ కూడా వీడితో పడి, పడి, పడి దరిద్రుడితో చావలేక చస్తే, అక్కడికెళ్ళిన తర్వాత కూడా మళ్ళా దేవుడిని వేడుకుంటే, ఇన్ని సంవత్సరాలు నిన్ను చిత్రహింసలు పెట్టిన ఈ మొగుడే అక్కడ కూడా దేవుడు నీకిస్తాడట. ఆహా! అంటే ఆడదానికొక న్యాయం. ఏవండీ? పురుషుడికి మాత్రం ఇది కాదట 14 మంది కన్యకలు దేవుడిస్తాడట. ఏంటిది? ఇదంతా అన్యాయంగా మనకనిపించటం లేదు? ఇదంతా పక్షపాతంగా మనకనిపించటం లేదు? ఇలాంటి పక్షపాత ధోరణితో చట్టాలను చేసుకొని ప్రజలను పాలిస్తున్న ఈ కమీనేగాళ్ళంటోళ్ళు ఏవండీ? ఇలాంటి దుర్మార్గులు చచ్చిపోతే పండగ చేసుకున్నారండి. మన భారతదేశంలో సిగ్గులేని మన భారతదేశంలోనండి ఆడినెందుకు చంపేశారు? ఆడు పవిత్ర యుద్ధంలో చచ్చిపోయాడు. అంటే ఆడదాన్ని ఆట బొమ్మలా వాడుకోవడం వీళ్ళకిష్టమనమాట. మరి వాడిని సమర్థించే వాళ్ళందరూ కూడా ఏమనుకోవాలి ఈ దేశంలో ఉండి? అంటే వాడు చెప్పేది మంచో, కాదో నీకొద్దా? అంటే నీ మతానికి సంబంధించినోడైతే సరిపోద్దనమాట. ఏవండీ ఈరోజు ఈ దేశంలో మైనారిటీలుగా మనం ఉన్న క్రైస్తవులైన వాడైనా ఈ భయంకరమైన గారడీలు చేస్తూ, మోసాలు చేస్తూ ప్రజల్ని ఏవండీ తోలుబొమ్మలు ఆడిస్తున్నవాడిని మనం గద్దిస్తున్నామా లేదా? వ్యతిరేకిస్తున్నామా లేదా? అబ్బబ్బే! వాడు ఏది చేసినా మా క్రైస్తవుడు కదండీ అంటే సమర్థిస్తామా వాడిని? తప్పు చేసినా సరే, అవునండి వాడిది రైటే అని మనం ఒప్పుకుంటామా? నో. తప్పు చేసినప్పుడు ఆడు మనవాడైనా, ఎవడైనా సరే తప్పంటే తప్పే. అలా మనం ఉన్నాం. కానీ వీళ్ళేంటండి పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ పండగ చేసుకున్నోళ్ళండి. పాకిస్తాన్ ఓడిపోతే ఇక్కడ జెండాకి జై చెప్పకుండా పాకిస్తాన్‌కి ఏవండీ జైలు కొట్టేనోళ్ళున్నారండి. అంటే వీళ్ళకి దేశభక్తి లేకపోగా, దైవభక్తి లేకపోగా అంటే ఒక క్రూరమైన సమాజంగా కనబడుతున్నారు. క్రూరులు. క్రూరమైన సమాజం. అలాగని ఇస్లాం వాళ్ళందరూ అలాంటోళ్ళు కారండి.
ఇస్లాంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నమ్మకాలు ఎందుకంటే వీళ్ళలో కూడా చాలా తెగలున్నాయి. షియాలని, సున్నీలని రకరకాల చట్టాలతో వేరువేరుగా చట్టాలు చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు చాలామందున్నారు. కానీ అందులో వీళ్ళు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయారు. ఎవరు? ఇరానీయులు గాని, ఆఫ్ఘనిస్తానీయులు గాని కొంతమందున్నారండి ప్రపంచ దేశాల్లో భయంకరమైన, కఠినమైన చట్టాలను చేసుకొని ఏ విధంగానైనా సరే ప్రజలను తమ పాదాల క్రింద అణిచిపెట్టి ఏవండీ నియంతలుగా వ్యవహరించి ఏలికలుగా ప్రజల్ని పాలిస్తున్న దొంగలు. మరి ఇలాంటి వాళ్ళ మీదకి శాపాలు రాక ఏమొస్తాయి చెప్పండి? మంచొస్తదా? దేవుడు మంచిని పంచాలా వీళ్ళందరికిని? పంచడు. అదే చెబుతున్నాడు ఏమని? ఏమని చెప్తున్నాడండి? చెప్పాడు 2 పక్కల రాత రాశానురా దాని మీద ఆ పుస్తకం మీద. అందులో ఇద్దరున్నారు. ఒకడు దొంగిలవారు, రెండోది అప్రమాణికులు. వీళ్ళందరూ ఏం చేస్తాడు? శాపం. శాపం అంటున్నాడు చూడండి. శాపం. అంటే దేవుడు తన వార్తలను, తన మాటలను ఈ ప్రపంచానికి సంకేతాలుగా పంపిస్తున్నాడు. ఎవరైతే మీలో ఈ మాటలు వినరో, ఎవరైతే నా మాటలను మీరు గౌరవించరో, మిమ్మల్ని నేను విడిచిపెట్టను. అలా విడిచిపెట్టను అన్నందుకు మరి ఏం చేస్తాడు? విడిచిపెట్టను అన్నందుకు దేవుడు ఏం చేస్తాడు? ఏమండి? వినకపోతే ఏం చేస్తారో ఒకసారి చూద్దామా? చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 19వ వచనం నుంచి ఒకసారి చదువుదామండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 19 నుంచి. అట్టి పనులు చేయవాడు ఆ శాపవాక్యములు వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుచుండెనను. నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. అయితే యెహోవాని క్షమింపనొల్లడు. రే మీకు మీరే గొప్పోళ్ళు అనేసుకున్నారా? మీకు మీరే చట్టాలు చేసుకొని మేము మంచివాళ్ళమి, గొప్పోళ్ళమి అని అనుకుంటున్నారా మీరు? యెహోవా ఏమంటున్నాడండి? యెహోవా వారిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో నుండి నీళ్ళ నిశ్చయముగా యెహోవా కోపము ఓర్మియు ఆ మనుష్యుని మీద పొగరాజును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును. ఎవడు తప్పుగా ప్రవర్తించినా, తప్పుగా మాట్లాడినా శపించేస్తాను వాడిని అంటున్నాడు చూడండి దేవుడు. శాపం అంటే శాపవాక్యములు. పుస్తకంలో ఉన్నవి ఏంటంటే శాపగ్రంథం అది. గ్రంథం శాపమైనది కాదు. నువ్వు చేసే పనికిమాలిన పనులకి నీ మీదకొచ్చే శాపాలను దేవుడు రాయించి, అది గ్రంథం మీద నీ శాపాలను వ్రాయబడిన శాపగ్రంథం అది. నీ పాపాలు వ్రాయబడిన శాపగ్రంథం అది. అది ఎగురుకుంటూ వస్తుంది నీ దగ్గరికి. ఎప్పుడొస్తది? నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములని వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేయును. ఈ గ్రంథములో వ్రాయబడిన నిబంధన 21వ వచనమండి. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగుటకై యెహోవా ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో నుండి వారిని వేరుపరుచును. 27 గనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని ఈ దేశము మీదికి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొనెను. రగిలిపోతున్నాడట. ఎందుకు రగిలిపోవాలి? ఎందుకు దేశాల్ని సర్వనాశనం చేయాలి? బిక్కు బిక్కుమని బ్రతుకుతున్నారండి ఇప్పుడు. అటు గల్ఫ్ దేశాలు గాని, ఇటు గల్ఫ్ దేశాలు గాని మొత్తం అంతా కూడా అటు ఇరాన్ మొదలుకొని విమానం అనేది గగనతలంలో ఎగరడం మానేసిందండి. కువైట్ మీద దాడులు, దుబాయ్ మీద దాడులు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే దుబాయ్, ఎప్పుడు యుద్ధాన్ని చవిచూడని దుబాయ్, ఏమండి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దుబాయ్. ఈరోజు చూడండి, బాబోయ్ దుబాయ్ మేము వెళ్ళమండి బాబు అంటున్నారు. ప్రతి వారికి వీసా ఫ్రీ. ఎంత తక్కువే. 2000 ఉంటే చాలు వీసా ఇచ్చేస్తాడు. 2000 లేదా ఒక 5000 కడితే చాలు ఇంకా ఇమీడియట్గా మీకు వీసా వచ్చేస్తుంది. అలా వచ్చి మీరు పర్యాటకంగా చూసొచ్చేయచ్చు. అందుకే చూడండి ప్రతి ఒక్కడు ఏం కాకుండా పక్కింటికి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాడు దుబాయ్కి ఈ మధ్య కాలంలో. కానీ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి అక్కడ? ఏమండి ఊరకనే వస్తాయి. ఏ దేశం మీదకైనా కీడు. ఏ దేశం మీదకి, ఏ ఇంటి మీదకైనా సరే కీడు ఊరకనే రాదు. నువ్వు దొంగతనం చేశావు, అప్రమాణం చేశావు, ఏమండి దేవుడు కోపం రగులుకుంటుంది. అదే చెప్తున్నాడు కదా, కోపం రగులుకుంటుంది అని. దేవుడు మాట వినకపోతే ఏమొస్తుంది? యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1, 5, 6 వచనాలు చదువుదామండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం, 5వ వచనం, 6వ వచనం. ఆలకించిన యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దానిని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. పొండి
చెదరగొడుతున్నాడటండి వాళ్ళని. 5వ వచనం, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించుచున్నారు. ఎందుకు? లోకంలో ఉన్న మనుష్యులు మంచిని మీరిపోతున్నారండి. మంచి చెడు లేదు. ఈరోజు చూడండి, మన దేశం మాత్రం బాగుందేంటి? అరాచకాలు జరగని ప్రాంతం ఏది చెప్పండి? ఆ? కూతురు తండ్రిని, తల్లిని చంపుతున్న దినాలివండి. తల్లి, తండ్రి కలిసి కన్న బిడ్డను హతమారుస్తున్న దినాలండి. కసాయి దినాలంటారు వీటిని. ఎవరి మీద ప్రేమలు, ఆప్యాయతలు లేవు. తేడా వచ్చిందా ఎవడైనా శత్రువే. వాళ్ళ కోరిక నెరవేరకపోతే ఎంత సొంత వాళ్ళైనా వీళ్ళు విరోధులే. అందుకు వాళ్ళ ప్రాణం తీయడానికి కూడా వెనకాడటం లేదండి ప్రజలు. మమకారాలు పోయాయి. అయ్యో! నా తల్లి కదా! నా తల్లి మీద నేను ఎలా చంపగలను? ఏవండి? అయ్యో! నా తండ్రి కదా! నేను కన్న బిడ్డ కదా! నేను ఎలా ప్రాణం తీయగలను? ఇటువంటి ఫీలింగ్స్ ఏమి లేవండి. నో ఫీలింగ్స్. ఎటువంటి అభిమానాలు లేవు. ఎటువంటి బంధాలు లేవు వాళ్ళ మధ్య. చంపేయటమే. తేడా వస్తే చంపేయటమే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అదేనండి 5వ వచనంలో, యెషయా గ్రంథం 24 5వ వచనం, లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించుచున్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, మంచిని మీరిపోతున్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. అలాంటి దుర్మార్గులు ఇలాంటి మన మధ్య ఉండటం వల్ల ఏమవుతుంది చెప్పండి? లోకం అపవిత్రం. అపవిత్రం అండి లోకం. బాగులేదు లోకం. దినాలు బాగులేవు. రోజులు బాగులేవు. మనుషులు మంచివాళ్ళుగా లేరు. అందరిలో స్వార్థం, మోసం, కపటం, విరోధం, ఇవే కదా మనకు కనబడుతున్నాయి. ప్రతి వార్తల వెనక ఉన్నది ఇదే కదా అర్థం. ఇంకేమంటున్నాడంటే 6వ వచనం, శాపము దేశమును నాశనము చేయుచున్నది. ఎందుకు ఈరోజు దేశాలు నాశనం అయిపోతున్నాయి? అది క్షామమా? అది ఉపద్రవమా? అది కరువా? అది రోగమా? ఏమండి? అది యుద్ధమా? ఏదైనా కావచ్చు. ఇరాన్ యుద్ధంతో నాశనం అయిపోతుంది. మిగతా దేశాలు ఆకలితో చచ్చిపోతున్నాయి. మిగతా దేశాలు వరదలతో చచ్చిపోతున్నాయి. మిగతా దేశాలు ఏమండి భూకంపాలతో. ఇలా ఒకటి కాదండి, నానా రకాలైన భయంకరమైన కీడులు. ఎందుకట? 6వ వచనం, శాపము. శాపముంది దాని మీద, శాపం. ఒరేయ్ శాపం పెట్టకురా. ఒరేయ్ శాపం మాటలు మాట్లాడకురా. ఎందుకంటే ఆ శాపం అనగానే భయపడిపోతుంటారు. రే వద్దురా, ఏది పడుతుంది అనకురా, నెరవేరుతుందేమో ఆ శాపం. ఒక మాట అంటేనే భయపడుతూ ఉంటాడు మనిషి. కానీ దేశం మీదుగా శాపం వస్తే, శాపము దేశము నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులేరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. కాలిపోయారటండి. అంటే మంటలా? ఆ? కువైట్లో ఎత్తైన భవనం మీద ఈరోజు చేశారండి పెద్ద డ్రోన్ అటాక్. మనిషి వెళ్ళనవసరం లేదు. అంతా కూడా డ్రోన్సే కదండి. టెక్నాలజీ. వాళ్ళు సంపాదించుకొని, నేర్చుకున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళే సులువుగా ఒకళ్ళొకళ్ళు చంపేసుకుంటున్నారు. పేల్చేసుకుంటున్నారు. హతమార్చుకుంటున్నారు. నాశనం. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? శాపాన్ని కొని తెచ్చుకున్నారు వాళ్ళు. శాపము దేశము నాశనము చేయుచున్నది. ఎందుకు శాపం? పుస్తకం ఎగురొచ్చింది. మానవాళి మీద ఎగురుస్తున్న శాప గ్రంథం అది. అరే మీరు చేస్తున్న నేరాలు చాలా ఉన్నాయి అందులో. దొంగతనం చేస్తున్నారు మీరు. మేమేంటండి దొంగతనం చేయడం? ఊరుకోండి. మేము దొంగలమా? మేము రాజుల్లో బ్రతుకుతున్నామండి. ఈరోజు భూమి మీద మనిషి అనుభవిస్తున్న ప్రతిదీ ఎవరి సొత్తు చెప్పండి? ఎవరి సొత్తు? నువ్వు అనుభవిస్తున్న క్రూడ్ ఆయిల్ ఎవడది? నువ్వు అనుభవిస్తున్న భూములు ఎవడివి? నువ్వు అనుభవిస్తున్న ఆ లోకంలో ఆ లోపలున్న ఖనిజాలు ఎవడివి? చెప్పు. బంగారం, డైమండ్స్, పెట్రోల్, గ్యాస్. ఒకటి కాదండి. ఎన్నైతే ఎన్ని. బాక్సైట్ అంటున్నారు, బ్లాక్ స్టోన్ అంటున్నారు, గ్రానైట్ అంటున్నారు. ఎన్ని సంపదలు పెట్టాడండి ఈ భూమి మీద. మరి ఈ భూమి మీద నువ్వు వాటన్నిటినీ ఎవరి సొత్తుని అనుభవిస్తున్నావు? ఎవరివని రవాణా చేస్తున్నావు? ఎవరివని తీసి అమ్ముకుంటున్నావు? ఎవరి దగ్గర తీసేసుకున్నావు నువ్వు ఇవన్నీ? నా దగ్గర, నాది ఆస్తి. భూమి ఎవరిదని అన్నాడు దేవుడు? భూమి నీదా? నాది భూమి. ఈ భూమి నాది అన్నాడు దేవుడు. చూడండి ఆ మాట ఎక్కడుందో. ఈ భూమి నాదని నువ్వు దస్తావేజుల్లో నువ్వు రాసేసుకున్నావు కానీ మలాకి గ్రంథంలో అంటాడా? చూడండి, ఈ భూమి నాది, శాశ్వత విక్రయం చేయొద్దు ఎవడో. మీలో ఎవ్వడూ కూడా శాశ్వతంగా విక్రయం చేసే హక్కు మీకు లేదు. కారణం,
ఈ భూమి నాది అంటున్నాడు దేవుడు. లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం. థ్యాంక్ యూ. లేవియాకాండం 23వ అధ్యాయం, క్షమించండి 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాది, మీరు నా యొద్ద కాపురం ఉన్నవాళ్ళు. భూమి నాదిరా, పర్వతాలు నావిరా, సముద్రాలు నావిరా, నదులు నావిరా, ఈ విశ్వమే నాదిరా. ఎక్కడ మీరు కాపురం ఉండడానికి వచ్చిన మీరు అద్దెకి ఇల్లు ఇస్తే ఇంట్లో కన్నం పెడతారా? ఏమండి, మీ ఇంటికి ఎవరైనా అద్దెకి ఇచ్చిన తర్వాత ఇంట్లో గొయ్యి పెడుతున్నాడు అనుకోండి రోజాడు, అని చూసి ఏమంటారు? ఒరే దొంగరా నువ్వు, ఆయన మా ఇంట్లో కన్నం పెట్టా, నువ్వెవడ? మేకు కొడితేనే ఒప్పుకోరండి. మేకు అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఓనర్స్, టెనెంట్స్ అంటారు. ఏమండి, వాళ్ళు టిక్కుమని మేకు కొడితే చాలు. ఇగో ఏమండి, మీరు మేకులు కొట్టడానికి వీల్లేదండి, గోడ మాది. కనీసం ఒక ఫోటో కూడా తగిలించకూడదు. నో, ఫోటో కూడా తగిలించడానికి వీల్లేదు, మెడకేసుకో పర్లేదు, కానీ గోడ మాది. అంటే వాడిది అనగానే ఎలా ప్రవర్తిస్తాడు మనిషి? ఓనర్ అనగానే ఎలా ప్రవర్తిస్తారండి? రెంటకుండేవాడి మీద ఎలాగా జులుం చూపిస్తాడు? దిక్కుమాలు 100 గజాలు 500 గజాలు ఉండే స్థలంలో ఇల్లు కట్టుకొని నాది అని వాడి మీద రుబాబు చూపించే నువ్వు, ఈ విశ్వమే దేవుడిదైతే ఆయన ఎంత రుబాబు చూపించాలి నీ మీద? వాడేస్తున్నావు, గాలి వాడేస్తున్నావు, నీరు వాడేస్తున్నావు, ఖనిజాలు వాడేస్తున్నావు, అన్నీ వాడుతున్నావు. వాడుతున్నందుకు దేవుడు ఏంటారు? నాదిరా, భూమి నాది. ఇప్పుడు శాపం ఎందుకు వస్తుందో చెప్పమంటారా? ఇందాడ మాట చదువుదాండి, మళ్ళా ఇందాడ మాట చదువుదాం. ఎందుకట దాని 2 పక్కల మీద ఒక పక్క ఏముందని జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో ముందు మనం చదువుకున్న మాట 3వ వచనంలో, అందుకతను నాతో ఇట్లనను, ఇది భూమి అంతటి మీదుగా బయలువెళ్ళి శాపమే, దానికి ఒక ప్రక్క వ్రాసిన దాన్ని బట్టి దొంగిల వారందరూ కొట్టివేయబడుదురు. అరే దొంగతనం చేస్తున్నారు, దొంగలరా మీరంతా, దొంగలరా మీరంతా అని దేవుడు అంటున్నాడు. దొంగల? మేమేం దొంగలమయ్యా? రాజుల్లో బ్రతుకుతున్న వాళ్ళం అంటున్నారా? దేవుడు సొమ్మును ఉపయోగించుకొని మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంది మనిషి. వాడు మనిషి అయినా, అది ప్రభుత్వమైనా, అది రాజ్యమైనా, అది ప్రజలైనా, ఎవడైనా అది దేవుని సొత్తు రాదు, దేవుని సొత్తు. మరి సొత్తును ఏం చేస్తున్నావు నువ్వు? నీకోసం వాడేసుకొని నా దగ్గర దొంగతనం చేశావు నువ్వు. ఏమండి, దొంగతనం చేశారంటే అర్థం ఉండదు. దేవుడి దగ్గర దొంగతనం చేయడం అంటారా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి ఏమంటున్నాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. ఏమండి, మనిషి దేవుడి దగ్గర దొంగతనం చేయగలడండి? చాలా మంది పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న జోబులోంచి డబ్బులు కొట్టేస్తుంటారండి. దొంగలు, చిన్నప్పటి నుంచి దొంగలు. బడికి వెళ్ళినప్పుడు ఎంత నోటు ఉంటే అంత నోటు కొట్టేయడం, కొట్టేసిన తర్వాత ఏరా డబ్బులు కనబడలేదు, ఏమో నాన్నగారు నాకు తెలియదండి. ఆహా, ఎంత అమాయకంగా. ఒరే పప్పు డబ్బాలో నేను 500 రూపాయలు దాచానరా, ఏమైందంటే ఏమమ్మా నాకు తెలియదు, కానీ కొట్టేసింది ఈడే. ఏమండి, ఇలా ఎంతమంది పిల్లలు లేరు చెప్పండి? దొంగలైన పిల్లలు. బీరోల నుంచి డబ్బులు కొట్టేయడం, జేబుల నుంచి డబ్బులు కొట్టేయడం. తెలిస్తే ఏం చేయాలి? ఆహా, మా నాన్న ఎంత తెలివిగా చాకచక్యంగా డబ్బులు కొట్టేశారని ముద్దు పెట్టకూడదండి. చాచి చెంప మీద కొట్టి అవసరమైతే వాత పెట్టి ఇంకెప్పుడు జీవితంలో దొంగతనం అనేది చేయకుండా వాడికి శిక్ష ఇయ్యాలి. లేదంటే ఏదైనా చేస్తాడు తర్వాత. ఆ దొంగతనం అలవాటైతే ఎంత నీచానికైనా వాడు ఉడుకడతాడు. వాడు భయం చెప్పవా? చెప్పాలి. మరి ఇక్కడ దేవుడు ఏమన్నాడు చూడండి, నా యొద్ద మీరేం చేశారు? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు నా దగ్గర దొంగతనం చేశారా? ఏమండి, ఎలా? ఇంక కింద చదివితే ఇవన్నీ నావే, నేనిచ్చినవే, నేనిచ్చినవి నాకివ్వడానికే ఇవ్వకుండా మీరు నొక్కేస్తున్నారంటే మీరు దొంగలు కాక ఎవరు? ఇందులో ప్రపంచ దేశాల్లోని ప్రజలు, రాజ్యాలే కాదండి, చివరికి దేవుడు నమ్ముకున్న భక్తులైన దైవజనులు కూడా ఉన్నారండి ఇందులో. దేవుని ప్రజలు, వాళ్ళు దొంగలే. కాలం దేవుడు ఇచ్చాడు, సమయం ఇచ్చాడు కదండి. టైం మీ దగ్గర ఉందా? వాచుకుందండి కాదు, వాచుకున్న టైం కాదు. నీ బ్రతుకులు టైం ఉందా? ఉందండి. నువ్వు బ్రతుకున్నావా అంటే ఎవరిచ్చారనమాట? ఒకసారి కేజీహెచ్కి వెళ్ళు, బాబోయ్ 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 అనుకుని నొప్పులతోని, భయంకర రోగాలతోని, మంచాల మీద దొరులతోని ఎంతో మంది రోగులు కనబడతారు. కానీ నువ్వు లేవు అక్కడ. నీ టైం బాగుంది, నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఎంత ఆరోగ్యం ఇచ్చినా ఈ సమయాన్ని దేవుడి కోసం ఒక గంటే కదా, ఒక 2 గంటలు కదండి, ఏదో దేవుని మాటలు వినడానికి వెళదాని. నిజంగా ఎంతో మంది పరుగుల మీద పిల్లలు తీసుకొని కుటుంబాలుగా, ఏమండి, కేవలం దేవుని మాటలు వినడానికి వస్తారండి ఆసక్తిగా. ఎందుకు? ఏం నష్టపోతారని? వెళ్ళకపోతే నష్టం అంటే నష్టమేమీ లేదు వెళ్ళకపోవటం వల్ల. కానీ దేవుని మీద వాళ్ళకున్న ఆసక్తి, భక్తి,
అది మేము చూడ్డంగా దేవుడు చూస్తున్నాడా? చూసావా వీళ్ళంతా నా మాటలు అంటే నేనిచ్చిన టైం వీళ్ళు ఉపయోగించుకున్నారు. కనుక వీళ్ళకి మంచి టైం నేనివ్వాలి. దేవుడిచ్చిన టైంను దొంగతనం చేసే అవకాశం ఉన్నా ఏవండీ రావచ్చు. ఇంటి దగ్గరే ఉన్నాడు పడుకొని. లేదా ఎక్కడో తిరుగుతున్నాడు. ఏవండీ ఏ కొండెక్కాడు, కైలాసగిరి ఎక్కాడో, లేదంటే ఏ సముద్ర పోటుకెళ్ళాడు, లేదా ఏ సినిమా థియేటర్‌కి పోయాడో, ఎక్కడికో పోయాడనుకోండి. అదంతా దేవుడిచ్చే టైమే గదా! దేవుడు కాలిక్యులేట్ చేస్తాడు. ఏమని? "అరే! నీకిచ్చిన టైంలో నువ్వెంత దొంగతనం చేస్తున్నావురా? నాకివ్వాల్సిన టైం ఒక 2 గంటలు నాకివ్వకుండా ఏంట్రా కొంపలు ఒలిగిపోతాయి? నా సన్నిధికి రాకుండా ఏంట్రా" అంటే ఇదంతా దొంగతనం గాదా? దొంగతనమే. ఇప్పుడు చెప్పండి. మానవులు ఆయన యొద్ద దొంగిలునా? డబ్బులొకటి ఇవ్వకపోవడమే దొంగతనం గాదు. ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుని కోసం ఖర్చు చేయకపోయినా, ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం మీరు సద్వినియోగం చేయకపోయినా, ఆయన పనుల యెడల మీరు బాధ్యతగా ఉండకపోయినా, ఇవన్నీ కూడా దేవుని దగ్గర మీరు చేసే దొంగతనం. అవును. దొంగతనమే. అంటే దొంగతనం ఉంటే ఇప్పుడు మీరేమన్నాడు? ఇప్పుడు పుస్తకాన్ని జ్ఞాపకం చేసుకోండి. పుస్తకంలో ఒక పక్క ఏముందట? ఒక పక్క ఏముందట? జకర్యా 5:3 ఇది భూమి అంతరి మీదకి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక పక్క వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిల వారు కొట్టివేయబడుదురు. ఎవడెవడైతే దొంగతనం చేస్తున్నాడో, "అరేయ్! కొడతానురా మిమ్మల్ని అందరిని." అవునా? దొంగతనం చేస్తే కొడతాడా? మన బుద్ధి పెడతారా ఎవరైనా? చెప్పండి. చట్టాలు, ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు దొంగతనం చేస్తుంటే. దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. రాజ్యాలనైనా కొడతాడు, కుటుంబాలనైనా కొడతాడు, మనిషినైనా కొడతాడు. తండ్రి. దెబ్బ దెబ్బేస్తాడాయన. వేయకపోతే ఎలా? కాబట్టి మనం ఈరోజు భయపడగలుగుతున్నామా దేవునికి? చెప్పండి. ఎక్కడుంది భయం? భలే ఉందండి ఎగిరిపోతున్న పుస్తకం పుస్తకానికి రెక్కలున్నాయి. నిజంగా ఆకాశంలో కనబడితే అరే భలే! భలే! పుస్తకం ఎగురుతుందిరా. పుస్తకం ఎగరడం సంతోషం గాదు. ఆ పుస్తకంలో రాయబడింది నీ కోసమే. అది ఎగురుకుంటూ నీ దగ్గరికే వచ్చింది. పుస్తకం నా దగ్గరికొచ్చిందేంటి? దేవుడేమైనా కొంపతీసి ఏమైనా వరాన్ని పంపించాడా మాకు? వరం కాదది శాపం. ఆ పుస్తకం నీ దగ్గరికొచ్చిందంటే ఏవండీ? చిత్రగుప్తుడి పుస్తకం అనుకున్నావా ఏంటది? ఏవండీ? లేదంటే నీ ఆయుష్కాలం సంబంధించిన గ్రంథం అనుకున్నావా? ఆహా! దేవుడు ఇలాంటి పుస్తకం మనకిచ్చేస్తే ఎంత బావుండండి. కథలు వీటన్నిటిని చూసినప్పుడు మనం ఎంతో అబ్బా! భలే ఉండే పుస్తకంలో భవిష్యత్తు మనకు తెలిసిపోతుంటదండి. ఆ పుస్తకం ఇప్పగానే ఏది ఎక్కడుందో మనకు తెలిసిపోతుంటే అంటే, అలాంటి పుస్తకమా? అలాంటి పుస్తకం అయితే బాగున్ను. కానీ దేవుడు నీ దగ్గరికి పంపించిన శాప గ్రంథం అది. నీకు తీర్పు తీర్చడానికి అందులో రాయబడింది ఒక పక్క నువ్వు దొంగతనం చేస్తున్నావని. ఏవండీ? మరో పక్క ఏముందటండి? ఇప్పుడు చదవండి మళ్ళా మూడో వచనంలో. జకర్యా గ్రంథం 5 అధ్యాయం 3 వచనంలో అందుకు అతడు నా తిట్లను భూమి అంతటి మీదకి వెళ్ళు శాపమే దానికి ఒక ప్రక్క వ్రాసి ఉన్న దాని మీద దొంగిల వారందరూ కొట్టివేయబడుదురు. రెండో ప్రక్క వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఒరేయ్! మాటిచ్చి తప్పిపోయిన వాడు ఎవడైతే ఉంటే మిమ్మల్ని కూడా ఏసేస్తానురా అంటున్నాడు. శాపం. అంటే మాటిచ్చి తప్పిపోవడం శాపం. దేవుని దగ్గర దొంగతనం చేయటం, దేవునికి ఇవ్వకపోవడం శాపం. అంటే ఇలాంటి ఘోరమైన విషయాలను బట్టా ఈరోజు ప్రపంచానికి తీర్పులు జరుగుతున్నాయి. ఏవండీ? అమెరికానైనా దేవుడు ఊరుకుంటాడేంటి? ఏంటి దేవుడు అమెరికా పక్షపాతా ఏంటి? కాదే. తప్పు చేస్తే అమెరికానైనా చితక్కొట్టి అతడు ఎన్ని సార్లు అమెరికాని వాయించేయలేదు. అమెరికాని ఎన్ని సార్లు వరదల్లో ముంచేయలేదు. అమెరికాని ఎన్ని సార్లు తుఫానులతో ముంచేయలేదు. విరిచిపడేశాడు. ఎందుకు? స్వార్థం. నువ్వు అలాగే మారావురా. నీ దేశంలో చట్టాలు బాలేవు. నీ దేశంలో భక్తి లేకుండా పోయింది. ఏవండీ? అది ఏ దేశమైనా కావచ్చు. అది మహమ్మద్ దేశమా? ఏవండీ? మహమ్మదీయులున్న దేశమా? హైందవులున్న దేశమా? క్రైస్తవులున్న దేశమా? సంబంధం లేదు ఆయనకి. ఆయనవి ఆయనకి ఇవ్వకుండా పోతే యేసుప్రభు అప్పుడే చెప్పాడు. కైసరివైతే కైసరికిచ్చేయండి. దేవునివైతే దేవునికిచ్చేయండి. ఈ మాట దేనికి ఉపయోగిస్తారు? ఎంతసేపు ఆ దశంభాగాల కోసం వాడుతారు. డబ్బులు, డబ్బులు, డబ్బులే. ఎవడైనా పాస్టర్ గాని, ఎవడైనా వాక్యం చెప్పేవాడు గాని, వాక్యోపదేశకుడు దొంగబోతకుడైన వాడు చెప్పాడంటే ఈ మాట. దేనికి చెప్తాడు ఈ మాట? ఇదిగో దేవుడికి ఇచ్చేయమన్నారు. ఇచ్చేయండి, ఇచ్చేయండో, ఇచ్చేయండో. అంటే డబ్బులు తప్ప ఇంకేమి ఇవ్వడానికి లేవా దేవుడికి నీ దగ్గర? ఎప్పుడు డబ్బే. ప్రేమ, ఆప్యాయత, ఏవండీ? కాలం, ఆరోగ్యం ఇవన్నీ దేవుడికివ్వ అహా! ఇవన్నీ నాకు ముఖ్యమైనవి కాదు. కేవలం రంగు నోట్లు మాత్రమే. ఎవడ ప్రసంగం చేసినా దానికోసమే మాటలు. ఇచ్చేయండి, నింపేయండి నిధులు. వీడొక రకమైన దొంగ. ఆ విధంగా దేవుడి పేరు చెప్పి దొంగతనం చేస్తున్నాడు ఈడు. ఏ దొంగని విడిచిపెడతారు చెప్పండి? అందులో దేవుడి పేరు చెప్పుకొని దొంగతనం చేస్తున్నాడు అసలు ఊరుకుంటాడా? ఏవండీ?
దేవుడు అయినా ఈ ప్రకృతిని ఉపయోగించుకుంటుంటేనే ఆయన మొత్తం అంతా లెక్కలు కడుతున్నాడు విడిచిపెట్టడాన్ని. అలాంటిది నువ్వు దేవుడు బొమ్మ పెట్టి, దేవుడు మొహం చూపించి, ఏమండి, దేవుడు పేరే చెప్పుకొని నువ్వు దోస్తున్నావంటే నీకు వాడికంట 2 దెబ్బలు ఎక్కువ పడతాయి రోయ్! జాగ్రత్తగా ఉండాలి నువ్వు. కానీ వీళ్ళకి భయం లేదు. ఈ దొంగ బోధకులకు భయం లేదు. ఈ దొంగ వ్యాపారులకు భయం లేదు. ప్రతి దానికి డబ్బు, ధనం ఇదే మూలం. దేనికోసమైనా, ఎంతకైనా వాళ్ళు నీచానికైనా తెగపడతారు. కారణం ఏంటంటే డబ్బులు వాళ్ళకి ముఖ్యం. దేవునిది దేవునికి ఇవ్వాలి అనే మాటలు బైబిల్‌లో నుంచి చూపించి వాళ్ళ స్వలాభాల కోసం బ్రతికే జనం. మరి దేవుడు విడిచిపెడతాడా? ఎవడిని విడిచిపెట్టడు. సేవకుడిని విడిచిపెట్టడు. సామాన్య ప్రజానీకాన్ని విడిచిపెట్టడు. అది సంపన్న దేశమైనా సరే దాన్ని విడిచిపెట్టడు దేవుడు. ఎందుకంటే పుస్తకాన్ని పంపించానురా, ఆ పుస్తకంలో జడ్జిమెంట్ రాశాను. ఆ పుస్తకం వస్తే శాపం నీకు. ఏటోనండి ఈ మధ్యన మా కుటుంబం అంతా ఎలాగైపోతుందంటే శాపం వచ్చేసింది. ఏంటోనండి ఈ మధ్యన కష్టాలన్నీ మీద పడిపోతున్నాయంటే శాపం వచ్చేసింది నీకు. బాధలు వచ్చేస్తున్నాయి నీకు. ఎందుకు? ఎక్కడ తప్పుందో సరిచేసుకో. ఎక్కడ దేవునికి నేను విరోధంగా ప్రవర్తిస్తున్నానో ఒకసారి చెక్ చేసుకో. తప్పేముంది? ఏమిటి మాటి మాటికి ఎడమవైపు నొప్పొస్తుంది అనుకోండి. ఆ గ్యాస్ నొప్పులండి, ఆ గ్యాస్ నొప్పులండి, గ్యాస్ నొప్పి అనుకుంటావా? ఏవండి, ప్రతిదానికి గ్యాస్ నొప్పే. సిలిండర్ గ్యాస్ అనుకున్నావేంటది? లేదంటే సోడా తాగేస్తే పోయే గ్యాస్ అనుకున్నావా? లేదు. ప్రతి ఛాతీలో వచ్చే ఏ పక్క నొప్పైనా సరే ఈజీగా తీసుకోవడానికి లేదు. ఒకసారి వచ్చి పోయిందంటే అర్థం ఉంది. మాటి మాటికి వస్తుందంటే ఏంటి? చెక్ చేసుకో. ఒకవేళ ఏమైనా బ్లాక్స్ ఉన్నాయేమో, హార్ట్ అటాక్ వస్తదేమో, నువ్వు చచ్చిపోతావేమో, నీ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు ముందే. ఈ పుస్తకాన్ని పంపించి, శాపగ్రస్తమైన ఈ పుస్తకాన్ని పంపించి రెక్కలతో ఎగురుతున్నప్పుడు, నువ్వు ఈ సూచనలన్నీ గమనిస్తున్నప్పుడు నువ్వేమనుకోవాలి? అమ్మో! దేవుని శాపం ఏమైనా వచ్చేసిందా నా మీదకి? దేవుని కోపానికి ఏమైనా నేను గురైపోయానా? అని ఏ రోజైనా మనం ఆలోచించుకోవా? అబ్బే! ఎంతగా మనిషి కళ్ళు, ఏవండి, మూసుకుపోయి ఉన్నాయంటే వాడు ఆలోచించడు. ఏమనంటే నేను భక్తుడిని, ఏవండి, నేను దేవుని యందు భయభక్తులు గలవాడిని, నాకేంటి, నాకేం రాదు. నో, అలా అనుకోవడానికి లేదు. ఎక్కడ నీ వల్ల తప్పు జరిగిందో చూసుకో. ప్రమాదం దేని వల్ల జరిగిందో ఒకసారి ఆలోచించుకో. లేదా దేవుడు సహించడు కదా. దేవుడు ఊరకనే శాపం ఇచ్చేస్తాడా? దేవుడు ఊరకనే నీ మీద కోపాన్ని రగిల్చుకుంటాడా? దేవుడు ఊరకనే నిన్ను శిక్షిస్తాడా? ఊరకనే శిక్షించడు. చాలా సార్లు మీకు చెప్పాను. ఆయన సెలవు లేకుండా ఒక చీమను కాదు కదా, దోమను కాదు కదా, పంటను తినివేసి పురుగును కూడా మీ దగ్గరికి రానివ్వడట. అలాంటోడు దేవుడు. మనం పట్టించుకోం. ఏవండి, నీ పంటను తినివేసే పురుగును కూడా, ఏయ్! అది ఎవడి పొలం అనుకుంటున్నావు? నా కొడుకు పొలం. వెళ్ళడానికి వీలేదు నువ్వు పురుగు. పో! అని గద్దిస్తారటండి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు మన పట్ల ఇంత భద్రత కలిగి, ఇంత జాగ్రత్త కలిగి, మనం కూడా కనిపెట్టుకోలేనంతగా మన పొలాన్ని ఆయన కనిపెడుతున్నాడు అంటే, నీ మీద ఎంత మనసు లేకపోతే, నువ్వు నీతో దేవునికి ఎంత అనుబంధం లేకపోతే ఆయన నీ పట్ల అలా ప్రవర్తిస్తాడు. ఏదో ఒకసారి శోధన కోసం నష్టం కలిగిందంటే వేరే విషయం అండి. అనుమతి తీసుకొని ఏదో యోబు గారికి జరిగినట్లుగా జరుగుతాయండి 1, 2 సార్లు. కానీ పదే, పదే, పదే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఒకదాని తర్వాత మరొకదాని తర్వాత మరొకటి. ఇలా ప్రతిసారి జరుగుతుందండి. జాగ్రత్త, చెక్ చేసుకో. నేనేం దేవునికి ఎడల వ్యతిరేకంగా ఏమైనా ఉంటున్నానా? దేవునికి విరోధంగా నేను ప్రవర్తిస్తున్నానా? ప్రార్థన చేస్తున్నాను కదా రోజు అంటే, ప్రార్థన చేస్తే సరిపోద్దా? బైబిల్ చదువుతున్నాను కదా సరిపోద్ది. సరిపోదు. ఏవండీ, గుడికెళ్తున్నాను కదా సరిపోద్దా? సరిపోదు. ఇంకా నువ్వు దేవుడికి చేయవలసినవి ఏవో బకాయి పడ్డావన్నమాట. నువ్వు సరిచేయవలసినవి ఏవో ఉన్నాయన్నమాట. శాపం ఎందుకు ఇస్తున్నాడు ఆయన? నువ్వేం దొంగతనం చేస్తున్నావా ఆ పుస్తకంలో ఉన్నట్టుగా? లేదా అప్రమాణాలు ఏం చేసావా? దేవుడికి మాటిచ్చి ఏం తప్పిపోయావా? ఒక పక్క దొంగతనం చేసేవాళ్ళు కొట్టబడతారనే శిక్ష అందులో ఉంది. మరో పక్క అప్రమాణం చేసేవాళ్ళని వాళ్ళు కూడా కొట్టివేయబడతారనే మాటని మరో పక్క వ్రాయబడి ఉందట ఆ పుస్తకంలో, ఎగురుతున్న పుస్తకంలో. ఏమండి, అందుకే ఏమంటున్నాడు చూడండి, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు. దుర్యోచన అంటే ఏంటి యోచన? ఏమండి, మనుషులు బయటికి మామూలుగా ఉంటారండి. కానీ లోపల వాళ్ళలో కనిపించని ఉద్రేకం, కోపం రగిలిపోతుంటది. ఏమండి, ఎందుకలా?
కొంతమంది చూడండి మనుషులు సౌమ్యంగా నవ్వుతూ కనబడతారు. కొంత ఎందుకలా మారిపోయావు? ఎందుకు ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంటి? ఆ ఫీలింగ్ ఏంటి? ఎందుకొచ్చేసింది నీకు? అంటే నీ మత్సరం, నీ శరీరంలో, నీ మనస్సులో సహింపనలవి కాని కోపం ఏదో ఉందన్నమాట. లేకపోతే నువ్వు ఎందుకలా మారిపోతున్నావు? ఎందుకలా మారుతున్నావు? ఎవరైనా సరే. ఎవరైనా అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమని? తన పొరుగువాని మీద ఎవడు దుర్యోచన యోచింపకూడదు. తప్పుడు ఆలోచన చేయొద్దు. పూర్తిగా తెలుసుకున్న తరువాత వాళ్ళు తప్పు చేశారా లేదా అనుకున్న తర్వాత ఒకళ్ళు తప్పే చేశాడు అనేది నిర్ధారణ అయితే వెళ్ళు ఆ సహోదరుడి దగ్గర. బైబిల్ ఏం చెప్పింది? ఏవండీ? నీ సహోదరుని ఏళ్ళు పొరపాటు చేస్తే ఏమన్నది? అతడు ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ తాలూకా టెర్మినాలజీ అంటారు దాన్ని. బైబిల్ తాలూకా విధానం అంటారు దాన్ని. దేవుడిని చెయ్యమన్న పద్ధతి అంటారు దాన్ని. అవునా? హ్మ్. నీ సహోదరుడితో విరోధం ఉంటే ఎళ్లి వాడి దగ్గరికి. ఒంటరిగా తీసుకువెళ్ళి పక్కకి, ఇలా రండి బ్రదర్ ఒకసారి నీతో మాట్లాడాలి. ఏంటండి మీరు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారు? మీరలా మాట్లాడడం ఖచ్చితం కాదు. కరెక్ట్ కాదండి. గద్దించు. వేరు. దానికంటే ఒక ప్రాసెస్ ఉంది. అది వినకపోతా ఇద్దరు ముగ్గురు సహోదరులను తీసుకెళ్ళు. అది వినలేదా సంఘం దగ్గర కూర్చోబెట్టు. అది వినలేదా తోసేయి బయటికి ఆడిని పట్టించుకోవద్దు. ఇన్ని చెప్పాడు దేవుడు క్రొత్త నిబంధనలో. ఎందుకంటే మనం ఈరోజు ఆచరింపవలసిన నిబంధన అదే కాబట్టి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరో చెప్పుడు మాటలు వినేసి ఏమండి నాకెవరో మీ మీద చెప్పేశారనుకోండి. నేను అది నిజమో కాదో తెలియకుండా మీ మీద కోపం పెట్టుకుంటే దుర్యోచన అన్నాడు చూడండి. తప్పుడు ఆలోచనలు వద్దు. తన పొరుగువాని మీద ఎవడు దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణం చేయని ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యం. చిరాకురా నాకు ఇవన్నీ. ఇదే యెహోవా వాక్ అంటున్నాడు చూడండి. దిస్ ఇస్ మై వర్డ్. నా మాటిది. అసహ్యమా? యెహోవాకి అసహ్యమా? అంటే వెనక ముందు తెలుసుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా ఎవడి మీదైనా తప్పుడు అభియోగాలు చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా ఐ హేట్ యూ. దేవుడంటున్న మాట. చిరాకురా నువ్వంటే నాకు. అసహ్యం. ఛీ! పో అవతల పో. దేవుడనే మాట. అంటే అప్రమాణం చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా దేవుడు మనల్ని అసహ్యించుకుంటాడు అన్నది ఇందులో చెబుతున్న నిజం. ఏవండి? మరి కొంతమంది ఏం చేస్తారండి? లేవియాకాండం 19వ అధ్యాయం 12వ వచనం చూడండి. లేవియాకాండం 19, 12 నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. నీవు దేవుని నామం అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. మాటిమాటికి దేవుడి మీదొట్టు, దేవుడి మీదొట్టు, దేవుడి మీదొట్టు. దేనికి ఒట్లు? ఏవండి? ఒట్టు వేయి తప్పులేదు. కానీ ఆ ఒట్టును మాట యథార్థవంతుడివైతే యథార్థంగా ఉండు. మాటిచ్చి తప్పిపోయినా, ప్రమాణం చేసి నువ్వు కాదని పక్కకు వెళ్ళినా నీ నుంచి ఎలా రాబట్టుకోవాలో నీకు తెలుసు. శాపం అది. శాపం అయిపోద్దది. నో డౌట్. హెచ్చరికలు దేవుడు జారీ చేస్తున్నాడు. గ్రంథంలో రాయించి గ్రంథానికి ఎగిరించి నీ దగ్గరికి పంపించాడు. చూడరా గ్రంథం. నీ దగ్గరికి ఎగిరొచ్చిందది. శాప గ్రంథం అది. ఆ గ్రంథం ఏదో అనుకుంటున్నావా? శాపమే అన్నాడు. అదే కదా ఇందాక మనం చదువుకున్న పై మాట. ఎగిరిపోచున్నాడు పుస్తకం ఒకటి నాకు కనబడను. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2వ వచనం అండి. ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచుండను. ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. అంటే దేవుడు కోపం రగిలిపోతే ఎందుకు రగిలిపోతుంది? నువ్వు దేవుని పట్ల ఉండవలసిన విధానంలో ఉండకపోగా, నీ సహోదరుడితో ఉండవలసిన విధానంలో ఉండకుండా, అప్రమాణం చేసినా, ఇవ్వకుండా దేవుని దగ్గర నువ్వు దొంగతనం చేసినా, వీటన్నిటి వలన నీకొచ్చేది శాపము అంటున్నాడు చూడండి. మరి శాపాలు మన మీదకి రాకుండా ఉండాలంటే మనం కూడా చెక్ చేసుకోవాలి కదండీ! మనం భయపడాలా వద్దా? అమ్మో! నా మీదకి శాపాలు రాకూడదండి. అప్పుడప్పుడు చూడండి పెద్దవాళ్ళు ఏమైనా శాపాలంటే ఏవండీ తొందరపడి మాటలనకండి. తొందరపడి ఏ మాట పడితే ఆ మాట అనేయకండి. ఎందుకంటారు? భయపడిపోతున్నారు పాపం హైందవ సోదరులైతే అలా గనక బాబు తదాస్తు దేవతలు ఉంటారు ఏమనుకో అంటున్నాడు. అంటే ఏంటంటే అనేస్తే ఆ మాట నెరవేరుతుందేమోనని భయం వాళ్ళకి. వాళ్ళ నమ్మకం. కానీ ఇక్కడ అనవసరంగా కాని మాట, కూడని మాట నువ్వంటే దేవుడు విడిచిపెట్టాడండి. ఏవండీ మోషే ఏమన్నాడు చెప్పండి? ద్రోహులారా అన్నాడు అంతే ఒకటే మాట. ఒకటే మాట. ఎళ్లి బండతో మాట్లాడన్నాడు. బండను కొట్టేశాడు కంగారులో. సరే కొట్టాడు. కొట్టి ఏంటి? కాని మాట మాట్లాడావు మోషే. నువ్వు నా ప్రజలతో కాని మాట మాట్లాడావు. అందుకే నువ్వు శాపం వచ్చేస్తుంది నీకు. ఇచ్చేసాడండి శాపం. ఎంతమందిని లోనకి తీసుకెళ్ళడానికి ఇన్ని 40 సంవత్సరాలు కష్టపడిన మొత్తం అంతా కూడా పక్కన పెట్టేసి, ఇక నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేవు. అనర్హుడు, అన్‌ఫిట్. చివరకు నువ్వెక్కడ చచ్చిపోతావో కూడా నీ శవం కూడా దొరకకుండా చేసేస్తాను నేను. ఏంటండి ఇంత పెద్ద శాపం? ఏవండీ? పెద్ద నాయకుడికి ఇంత పెద్ద శాపమా? మోషే దగ్గర మనం ఏమాత్రం అండి. ఒకసారి ఆలోచించుకోవడం మనకు మనమే గొప్పోళ్ళుగా కనబడతాం ఎప్పుడు. నా భక్తి ఏంటో నాకు తెలీదా? చాలామంది అంటే నా భక్తి ఏంటో దేవుడికి తెలుసు. దేవుడికి బాగా తెలుసు నీ భక్తి ఏంటో.
ఇదొక తప్పించుకునే దొంగ మాట. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నేను దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడో నాకు ఆయనకే తెలుసు. మీ ఇద్దరికే బాగా తెలుసు మరి. అమర ప్రేమికులిద్దరును. ఏవండి? ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడుకొని చేసిన ప్రతి తప్పును సమర్థించుకునే దొంగ మనుష్యులు. ఉండకండి మీరలా. నాలో ఏమైనా తప్పుందా? నాలో ఏమైనా పాపం ఉందా? నాలో ఏమైనా దేవునికి విరోధమైన సంగతి ఏమైనా ఉందా? ఉంటే నేను మార్చుకోవాలి. లేదంటే శాపం నాకొచ్చేస్తుంది ఆయన దగ్గర నుంచి. శాపం ఆయన నా మీద నెరవేరుస్తాడు కనుక ఆయన శాపం నుంచి నేను తప్పించబడాలి అనే భయం మనుషుల్లో కలగాలండి. మోషే అంతటి వాడిని విడిచిపెట్టలేదు. మనం ఎంతటి వాళ్ళమండి? మోషేలోని సహనం, సాత్వికం, నాయకత్వం, ప్రేమ మనకుందా? అబ్బే! నన్నడిగితే మోషే గారి పాద ధూళికి సరిపోను నేను. ఎందుకంటే ఆయనెక్కడ? మనమెక్కడ? ఆయన నాయకత్వం ఏంటి? ఆయన దేవుని గురించిన ఏర్పాటేంటి? ఆయన యొక్క నిబద్ధత ఏంటి? ఆయన యొక్క సహనం ఏంటి? అబ్బా! యేసును కూడా ఆయనతో పోల్చారండి. సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇంత గొప్ప మాటలు పలికిన దేవుడు ఏవండీ కేవలం తన ప్రజలను ఒక మాట అన్నందుకు శాపం ఇచ్చేశాడు. అంటే శాపంతో దేవుడికి తన పర సంబంధాలు లేవు, ఉండవు. పుస్తకాన్ని ఇంటికి పంపించేస్తాడు. పోస్ట్ అంటారు. గతంలో అండి అమెరికాకి యుద్ధాలు జరిగినప్పుడండి, అమెరికా మీద దాడులు జరిగాయి కదా! అప్పుడు వాళ్ళ ఆఫీసులకి ఈ తీవ్రవాదులు, ఉగ్రవాదులైన వాళ్ళు ఏంటంటేనండి పౌడర్ పంపించేవారండి. అంటే ఆ పౌడర్ పీలిస్తే చాలు జబ్బు. ఆ పౌడర్ చేత్తో ముట్టుకుంటే చాలు జబ్బు, ప్రాణాపాయం. అలాంటివి చేశారండి వాళ్ళు. అలాంటిది మీ ఇంటికి పుస్తకం వచ్చిందనుకోండి. మీరేం చేస్తారు? అబ్బా! భలే భలే పుస్తకం వచ్చింది. ఇప్పగానే శాపగ్రంథం అని అందనుకోండి. టక్కన వదిలేస్తారు. బాబోయ్! శాపగ్రంథం వచ్చేసిందేంటి మాకని. ఏవండీ? అలాంటి పుస్తకాలు నిజంగా మాకు రావులేండి, దేవుడు పంపలేండి అనుకున్నారా? మీరు అనుకుంటున్నారేమో. ఎప్పుడో మీ ఇంటి మీద వాలిపోయింది శాపగ్రంథం. ఆ! నీ నెత్తి మీదకొచ్చేది కూర్చుంది శాపపు పుస్తకం. హ్మ్. కావాలా? వద్దండి బాబు. ఈ పుస్తకం మనకొద్దు. జీవగ్రంథం గావాలి. ఆశీర్వాద పుస్తకం మనకు కావాలి గానీ, ఈ పుస్తకాలు ఎందుకండి మనకి? ఇస్తాడు దేవుడు నువ్వొద్దనుకున్నా. ఎప్పుడు? నువ్వు ఆయనకు అనుకూలంగా బ్రతకకపోతే, నీ కుటుంబం ఆయనకు అనుకూలంగా నడవకపోతే, నీ దేశమైన ఆయనకు అనుకూలంగా ఉండకపోతే, నీ మీద ఈ 2 అభియోగాలు దేవుడు అనుకుంటే, నువ్వు దొంగతనం చేసినా, లేదా తప్పుడు మాటలతో దేవునికి కోపాన్ని తెప్పించి అప్రమాణం చేసినా, ఈ రెండిట్లో ఏది కనబడిన శాపగ్రంథం నీ మీదకొచ్చేసిందన్నట్టే. శాపం. దేవుడు అంటున్నాడు. ఏవండీ ఈ మాటలు విన్నప్పుడు భయపడాలా వద్దా చెప్పండి? ఆ! భయపడాలి. భయపడాలి. ఎందుకో తెలుసా? ఆయనకి చిన్న, పెద్ద నో తేడా లేదు. ప్రభువా! ప్రభువా! చిన్న పిల్లలు కదా ప్రభువా! 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 ఆడోళ్ళు కదా ప్రభువా! ముసలోళ్ళు కదా ప్రభువా! ఆళ్ళ మీద ఏంటి ప్రభువా? నో. చూస్తారా మాట? అంటే దేవుడు శాపం ఇవ్వాలి అనుకున్నప్పుడు కఠినంగా మారిపోతే ఇక ఎవ్వరిని లెక్క చేయడు. ఆడదని చూడడు, మగాడని చూడడు, పసివాడని చూడడు, పెద్దవాడని చూడడు. చూస్తారా మాట? 2 దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 15-17 వచనాలండి. 15-17. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 15 నుంచి చదువుతున్నాను చూడండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందరూ తన నివాస స్థలమందు కటాక్షము గలవాడే వారి ఎదుగు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. కటాక్షం. ఆయనకున్న అందరి మీద కటాక్షం, అనుగ్రహం, ప్రేమ. హ్మ్. ఆయన పెందలగడనే లేచి అందరి దగ్గరికి పంపుతున్నాడు. అరే నాన్న వినండ్రా, 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 బాగుపడండ్రా, రండ్రా క్లాసులు చెప్తున్నావు నేర్చుకోండ్రా. ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్తున్నావు వినండి నాయన. సేవ కోసం వెళ్ళండి నాయన. మీ చేతనైనంత ఇవ్వండి నాయన. చెయ్యండ్రా నాయన. ఇవన్నీ వార్తలు వినబడుతున్నాయి. ఏమని? రండి. మీ త్యాగాలు చేయండి. మీ సహకారం అందించండి. మీరు పాల్గొనండి. మీరు రండి, కష్టపడండి, ఇవ్వండి. ఇవన్నీ ఏంటి? వార్తనలు, సూచనలు మీకు వెళుతున్నాయి. హ్మ్. కటాక్షము గలవాడే వారి యొద్ద తన దూతల ద్వారా వర్తమానం పంపుచున్నాడు. నేనొక దూతని. నేను చెప్తున్నానిక్కడ. ఈ ఆదివారం చెప్తున్నాను ఏంటి? నా తర్వాత ఇంకొక వృద్ధ దూత వస్తది. నాకన్నా పెద్ద దూత. ఆ దూత కూడా మీకు చెప్తుంది. శనివారం, ఆదివారం ఈ దూతలన్నీ ఏం చెప్తున్నాయి మీకు? ఏవండీ? ఈ దూతల ద్వారా దేవుడు మీకు వర్తమానం వినిపిస్తున్నాడు. పెందలగడ లేచి పంపుచూ వచ్చును 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. గొప్ప చెప్పావులే. నువ్వు చెప్తే మాకు జరిగేదే ఏంటి? మాకు తెలీదా బైబిల్‌లో? ఇలా అనుకున్నోళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. బయటికి అనరులెండి. మనతో చూస్తూ నవ్వుతుంటారు గానీ, దరిద్రుడా! నువ్వు మాకు చెప్పేది ఎట్లరా పోరా అనుకుంటారు. అవునండి. ఉంటారు అలాంటోళ్ళు. మీలాంటోళ్ళ కోసమే దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని? వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఆయన వాక్యమును తృణీకరించరు. పోరా! నువ్వు చెప్తే మాకు జరిగేదా? మాకేమైనా ఊడిపోయేదా నెత్తి మీద ఉన్న వెంట్రుకలు? పోనీ మాకేం పోయేది లేదు. ఎగతాళి. చెప్తే ఎగతాళి. ప్రతిదానికి వెటకారం. చాలులే
మళ్ళా ఒక వికటాట్టహాసం ఎలాంటిదంటే ఇలా నవ్వితే ఎలాగుంటదండి చెప్తున్నప్పుడు? కొంతమంది చూడండి నవ్వుతోనే ఇసిరేస్తారండి. ఏమి లేదు అంటే, చాలులే నువ్వు మాకు చేసిన వాడివి, నువ్వు నాకు చెప్పేవాడు, మాకేదో జరిగింది. అది వికటాట్టహాసం అంటారు దాన్ని. అలా ఎగతాళంటారు దాన్ని. ఇలాంటి నవ్వులు, ఎగతాళిలు చేస్తే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 16 వచనం. వారు ఆయన దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చెను. దిగిపోద్దట. మేము చెప్తున్నప్పుడు వినలేదో ఎవడైనా దించేస్తాడు. ఏంటి? ఆయన కోపం దిగుతది. ఆయన శాపం దిగుతది. చెప్పినప్పుడు విను. నీ మంచి చెప్తున్నప్పుడు విను. తృణీకరించొద్దు. ఏవండి? తృణీకరణ. ప్రతిదానికి తృణీకరణే. నువ్వు చెప్పింది మేము చెయ్యాలా? నువ్వు అనుకున్నది ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. మేము చెప్పాలా దాన్ని? మేము దాన్ని పాటించాలా? అనుకుంటారండి చాలామంది. అందుకు దేవుడేమంటున్నాడు? జనుల మీదికి వచ్చెను నివారింప శక్యము కాకుండా. నివారణ అనేది ఉండదటండి. నివారణ లేదింకా. నేనొకసారి దేవుడిగా మీ మీద కోపాన్ని పెట్టానా ఇంక నివారించలేడు, ఎవడు దాన్ని తీయలేడు అంటున్నాడు. ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన 17వ వచనం, ఆయన కల్దీయులను రాజును రప్పింపగా ఆయన వారిని పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించినట్టు గుడిలో కూర్చొని గుడిలోని యవనస్తులందరినీ వేసాడటండి. ఇంకా అతడు యవనులు ఎందైనను, యువతుల ఎందైనను అంటే ఆడవాళ్ళు ఎందైనను, ముసలివారి ఎందైనను, నెరసిన వెంట్రుకలు గలవారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించేసి ఏసేరాయండి. ప్రభా ముసలోడు, ప్రభా ఏసేయ్, ప్రభా చిన్న పిల్ల, ప్రభా ఏసేయ్, ఏమండి ఏసేయమంటున్నాడు. ఏంటి దేవుడేనా ఈ మాట అంటుంది? నువ్వనుకున్నాడుగా అయ్యో పాపం, అయ్యో వృద్ధుడు, అయ్యో పసిబిడ్డ, అయ్యో చిన్నారి అని నువ్వంటున్నావేమో. కానీ దేవుడికి ఏసేయ్ శాపం వచ్చింది. ఎందుకంటే వాడిని పెంచుతున్న అమ్మాబాబులు వాళ్ళు వాడిని పెంచరు సరిగ్గా, వాడికి నేర్పించరు. ఎందుకంటే వాళ్ళకే భక్తి లేదు. వాళ్ళ దేవుని యందు ద్రోహులు, తిరస్కరించేవాళ్ళు. ఇక ముసలుడైపోయాడు వీడు పెరిగినప్పటి నుంచి ఏ రోజు దేవుని యందు భయభక్తులు లేనోడు. ఈయనేం చేయాలి? కొంతమంది ఉంటారండి. వృద్ధాప్యంలోకి వచ్చేసావు, ఏదో అవకాశం దొరికింది, కూర్చొని ఒక మూలను కూర్చొని చక్కగా వాక్యం విని బైబిల్ చదువుకొని చెయ్యరా? ఊరోళ్ళ విషయాలని మాట్లాడుకొని ఏమంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, వీళ్ళింటి తగు వాళ్ళకి, వాళ్ళింటి తగు వీళ్ళకి పెట్టి 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 గొడవలు పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి దేవుడు? దుర్యాలోచనలు ఎవడు ఆలోచించిన అసహ్యం. అందుకే క్షమించడు ఎవరిని, కనికరించడు, సహించడు ఎవరిని. కనుక ఇప్పుడు చెప్పండి, దేవుడు వింటాడా? కనుక ఏం చేయాలి? ఈ లోకానికి విషయాలు చెప్పాలి. గ్రంథం నీ ఇంటికి రాకముందే, శాపాలు నీ కుటుంబాన్ని తాకకముందే నువ్వు జాగ్రత్త పడు. ఆ జాగ్రత్త పడాలంటే ప్రకటనలు, ఇవే ప్రకటనలు బయలు వెళుతున్నాయి. చెబుతున్నాడు దేవుడు, మా ద్వారా చెప్పిస్తున్నాడు. ఎప్పుడో రాయించిన మాటలు, క్రీస్తు పూర్వం రాయించిన మాటలు. అరే పుస్తకం అట ఎగురుతుందట, భలే కథ అనుకున్నావా ఏంటది? కాశీ మజిలీ నవలనుకున్నావా? భలే ఉందండి చదవడానికని కాదు. నిన్ను హెచ్చరించడానికి దేవుడు రాయించిన మాటలవి, మాటలు. మరి ఏం చేయాలి? అందుకే పౌలు గారు కొత్త నిబంధనలో ఏమన్నారు చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్లేదు. మేము చెప్పేది మా కోసమా? లేదు. క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. పౌలు గారు చేసిన పని ఏంటండి? ఏమండి పౌలు గారు ఏం పని చేస్తున్నారటండి? ఏ పని చేస్తారు పౌలు గారు? ఏం ప్రకటిస్తున్నారట ఆయన? మమ్మను గూర్చి మేమేం ప్రకటించుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి, యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాం. ఏమని? హీఈస్ లార్డ్, హీఈస్ కింగ్. ఈరోజు మనం జై కొట్టిన పాట ఎందుకు రాస్తున్నాం? ఏమండి? యేసు ప్రభు కోసం ఎందుకు రాయాలండి పాట? యేసుకి ఎందుకు జై కొట్టాలో ఆ పాట మీరు వింటే నిజంగా ముందే చెప్తున్నా, ఏమండి గొప్పలు కాదు. ఇంకా మీరు అసలు ఒక మాట జై కొట్టు అన్న పాట ఒకటే మీరు విన్నారంతే. కానీ వచ్చే వారానికి పల్లవ విందురు గాని 2 చన్నాలుంటే మత్తిపోద్ది. మీరు అంటారు, ఏమండి ఆ రోజు మీరు చెప్పారు గాని అన్నట్టుగానే పాట అదిరిపోయిందండి అని. మీరు నాతో చెప్పకపోయినా మీరు లోపల అనుకుంటారు. ఇది రాసి పెట్టుకోండి, నేను ముందే చెప్తున్నాను మీకోసం. కారణం రాసిన మాకున్న నమ్మకం.
ఆ పాటేంటో, అందులో ఉన్న పట్టేంటో. ఎందుకు చెయ్యాలి ఈ పాట? ఏవండీ మొన్నే ఈ ఆల్బమ్ అంతా దించడానికి డబ్బులన్నీ ఖర్చయిపోయి చేతిలో డబ్బులు లేక ఉన్నప్పుడు, మరలా ఇప్పుడు డబ్బులు లేవు గదండీ! ఎందుకండి ఇప్పుడు ఈస్టర్‌కి ఈ పాట దించాలా 2027కి దించుకోవచ్చులెండి అందులో ఆల్బమ్‌లు అని అనుకోగలను. కానీ ఎందుకో నా మనసు ఉండబట్టట్లేదు దించాలి. ఈ ఈస్టర్ సందర్భంగా ఈ పాట దించేయాలి. ఇది ప్రజల మధ్యకి పంపేయాలి. ప్రకటన. దేని గురించి మమ్మల్ని గురించి ప్రకటన గాదు. నేను గొప్పోడిని, నేను గొప్పోడిని, నేను గొప్పోడిని అని చెప్పుకోవడానికా ఈ పాట? ఆ రోజు పౌలు ఎవరు గొప్పోడని చెప్తున్నాడు? మమ్మల్ని గూర్చి మేము ప్రకటించుకోవట్లేదు గానీ, క్రీస్తు యేసును గూర్చి, ఆయన ప్రభువని, ఈ లోకం ఆయనకి జై కొట్టాలని, ఆయన తిరిగి లేచాడని, ఏవండీ? ఆయన రాజని, ఆయన చేసిన పనులు అమోఘమైనవి, అద్భుతమైనవని, పొగడడానికి పదాలు చాలవని. ఇవేనండి ఆ మాటల్లోని అర్థాలు, ఆ పాటల్లోని చరణాలు, పల్లవుల్లో ఉన్నదేంటో తెలుసండి? ఆయన్ని కీర్తించడానికి పదాలు సరిపోవు. ఆయన్ని పొగడడానికి ఏవండీ? పొగడడానికి సరిపోవండి. ఏం సరిపోవు? మాటలు సరిపోవు. కారణం అంత గొప్పదా? ఏవండీ? యేసుక్రీస్తు వారు అంత గొప్పవాళ్ళా? యెస్, గొప్పవాళ్ళే. మరి ఆయన గురించి చెప్పొద్దా? చెప్పాలి గదా! ఏవండీ? నిజంగా ఆయన మీకు జస్ట్ ఆ మాటలు చదువుతాను చూడండి ఎలాగున్నాయి అంటే, పల్లవిలోని మాటలు అంటే మీకెందుకు చదవాలి అనుకుంటున్నానంటే, మీరు విని ఆహా! దేవుని గూర్చి ఇంత గొప్పగా ఉన్నాయా? జైకొట్టు నా యేసుకి సర్వం నీకై విడిచాడని, జైకొట్టు నా యేసుకి జనులందరికీ ప్రాణం పెట్టాడని, జైకొట్టు నా యేసుకి నీ పాపాన్ని రూపుమాపాడని, జైకొట్టు నా హోసన్నకి మరణించాక నిన్ను సమాధి నుండి లేపుతాడని. ఏవండీ? ఇంకా శతపదములు కలిసిన పొగడలేని శక్తి తనదే, కాలాలకు స్థిరపడు సరిపడు అగణిత కీర్తి తనదే, భూలోకపు పాపపు నిశిని చీల్చాడు సాహసంగా, తన రుధిరమే అణిచెను లోకపు అలజడి ఆయుధంగా, తనకు తానే సాటి ఈ లోకాన, తన నామమే చెరిగిపోదు మా హృదిలోన. ఏవండీ? అంటే ఎందుకున్నాయి ఈ మాటలు ఇలాగా? మీరు జేజేలు కొట్టడానికి కాదు. ఏవండీ? ఏవండీ పల్లవి ఎంత డాబుగా ఉందంటే ఇంకా చరణాలు ఇంకా అదిరిపోతాయి. అంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా వినిపించానంటే, ఇంత గొప్పగా ఆయన కోసం చెప్పాలా? పదాలేమి సరిపోతాయండి ఆయన కోసం. అక్షరాలేమి సరిపోతాయండి ఆయన కోసం మాట్లాడడం కోసం. మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? ప్రకటన. ఒక పాట ఒక ప్రకటన, ఒక ప్రసంగం ఒక ప్రకటన, ఒక వేదిక ఒక ప్రకటన, ఒక సభ ఒక ప్రకటన. ఏవండీ? మీరంతా ఈరోజు సభలు పెట్టించడానికి, సదస్సులు పెట్టించడానికి ఎందుకు మీ దగ్గరున్న ధనాన్ని ఖర్చు చేస్తున్నారు చెప్పండి? ఎవరి కోసం? ఆయన కోసమే గదా! చెయ్యాలి. అవసరమా ఇప్పుడంటే అవసరమే. సమాజం చెడిపోతున్నప్పుడు, సమాజం మీదకి శాపం దిగివస్తుందేమో అని నీ చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడాలనుకునే బాధ్యత నీ మీద లేదా? యేసుప్రభు ఎందుకు పెందలగడని లేచి వెళ్లి చెప్పాలి? ఆయన ఎందుకు తన శిష్యులందరినీ కూడా సర్వలోకానికి వెళ్ళమని ఆయన ఎందుకు ఆదేశించాలి? కాపాడడానికే గదా! కాపాడమనే కదండీ ఆయన చెప్తున్నాడు. ఏవండీ? దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి. ఈ ప్రకటనలు చేసి మనుషుల్ని హెచ్చరిస్తే శాపం వాళ్ళ మీదకి రాకుండా ఉంటాదని చెబుతున్నాం. ఏవండీ యోనా బలవంతంగా వెళ్లి వాళ్ళకి చెప్పకపోతే శాపం వచ్చేసేదా లేదా చెప్పండి నినివే వాళ్ళకి? వెళ్లి చెప్పాడు. వాళ్ళ మనసు మార్చేసుకున్నారు. మనసు మార్చేసుకొని గోను పట్టు కట్టుకొని చివరికి వాళ్ళ ఇంటిలో ఉన్న ఒక పశువు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టించుకోకుండా ఏమన్నా ముట్టించకుండా వాళ్ళు ఉపవాసం చేసి దేవుణ్ణి పశ్చాత్తాపంతో వేడుకున్నారు. దేవుడు వాళ్ళ మీదకి రానివ్వకుండా కీడును ఆపేశాడండి. ఆపేశాడు. శాపాన్ని ఆపేశాడు వాళ్ళ మీదకి రానివ్వకుండా. దేన్ని బట్టి? యోనా చేసిన ప్రకటన. మరి మీరు చేస్తున్నారు ప్రకటన. మీకు వాయిస్ లేదు, చెప్పలేరు. మేము చేస్తున్నాం కదా! ఒక పాట ద్వారా చెబుతున్నాం, మాట ద్వారా చెప్తున్నాం. మాలాంటోళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? చెయ్యరు. ఏవండీ? మళ్ళా ఇందులో ఎవరి ఇండివిడ్యుయాలిటీ వాళ్ళది. ఏవండీ? అయ్యో! యూనివర్సిటీ వాళ్ళు లేదంటే సంఘం వాళ్ళు అంత గొప్ప పాటలు రాస్తున్నారు గదా! మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని ఉండదండి. నేనొక పాట రాసాను. నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో ఈ పాటను ముందు నేను చెప్పేయాలి. కానీ నువ్వు చేసేదానికి, బయట వాళ్ళు చేసేదానికి తేడా ఉందా లేదా? ఉంటుంది. ఆ తేడా ఏంటో మీకు తెలుసు. అంటే ఒక సబ్జెక్ట్ ఉన్నవాడు చెప్పేదానికి, నువ్వు నా మామూలుగా ఓకే. నువ్వు రచయిత కాదని కాదు, నువ్వు చెయ్యలేవని కాదు, ఎవరినో నిరుత్సాహపరచాలని కూడా కాదు. కానీ ఎక్కడ ఏది నాటితే, ఎక్కడ ఏది ప్రజల మధ్య క్లిక్ అవుతుందనేది ఆలోచించాలి గదా! స్వార్థం అందులో. ఏంటి? ఇందులో నా పేరు కనబడాలి, నేను సింగర్‌గా కనబడాలి, నేను రచయితగా కనబడాలి. ఏవండీ అలాగని ఏదో పాటలు రాసిన వాళ్ళని తృణీకరించాలని నేను చెప్పట్లేదు ఈ విషయం. నువ్వు చెయ్యు. కానీ నువ్వు నీ కోసం చేస్తున్నప్పుడు ఒక సంఘంగా ఒక సంఘం అంతా కలిసి చేస్తున్నావు. నువ్వెందుకు ఆ పాట కోసం లేదంటే ఆ మాట కోసం నువ్వెందుకు సహకరించలేకపోతున్నావు? సహకరించరు. స్వార్థం.
ఇది పనికొస్తుందా? ఇది తప్పు కదా! ఏవండి? ప్రజల మధ్యకు ఎలాగైనా దేవుని గూర్చిన వార్తను తీసుకొని వెళ్ళి, ఈ సమాజం రక్షింపబడ్డానికి, దేవుని ఉగ్రతకు లోను కాకుండా, ప్రజలందరూ ఆ దేవుని గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉండడానికి కదా మన ప్రయత్నం అంతా. మన మాటైనా, పాటైనా, మన పరిచర్య అయినా. ఇంతటిని గూర్చి మనం ఆలోచిస్తుంటే ఇందులో మనలో కూడా చాలామంది పక్షపాత ధోరణితో, ఒకరంటే ఒకరు అసూయలతో, కలహాలతో, వివాదాలతో ఉండిపోతే ఏవండి? ఊరకనే వృధాగా ఎదుటి వాని మీద ఒకవేళ నువ్వు అసూయ, ద్వేషంతో నీ మనస్సులో ఉంటే నీకు శాపం రాక ఏమవుతుంది చెప్పు? ఇప్పటికైనా మనస్సులు మార్చుకోవాలి మనం. పొరుగువాని మీద మనకేమైనా ద్వేషాలు ఉంటే మానుకోవాలి మనం. మంచిగా ఉండి దేవుని కోసం ఎలా బ్రతకాలి, నేనేం చెయ్యాలి, ఎదుటివాడిని దేవుని కోసం ఎలా బ్రతికించాలి అన్న ఆలోచనతో మనం ఉండాలే గాని, పగలు తీర్చుకోవడానికో, ప్రతీకారాలు తీర్చుకోవడానికో, ఏవండి? నేనే గొప్పవాడిని అనిపించుకోవడానికో కాదు చేసేది ఈ ప్రయత్నం. అలాంటివి మీరు చెయ్యకూడదు. చెయ్యకూడదని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. అందుకే చివరిగా ఈ మాట చదువుకుందాం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. నేడు మీరు ఆయన శబ్దము వినని ఎడల, ఈ మాటలు వింటున్నారా? ఈ శబ్దం వినబడిందా మీకు? కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పెను. ఒకరోజు ఆ ప్రజలంతా నేను చెప్పినప్పుడు నా మీద విరుచుకుపడ్డారు. నేను చెప్పిన మాట వాళ్ళు వినలేదు, తృణీకరించారు, నా మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళ హృదయములు కఠినములైపోయి, మీరు అలా కఠినం చేసుకోకండారు పిల్లలారా అంటున్నాడు. ఏమంటున్నాడండి? కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పను గనుక 14వ వచనం. పాపముల వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడును పరచబడకుండానట్లు నేడు అని సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. బుద్ధి బుద్ధి బుద్ధి. వాక్యం ద్వారా బుద్ధి, పాట ద్వారా బుద్ధి, ప్రసంగం ద్వారా బుద్ధి, మాట ద్వారా బుద్ధి, క్రియ చేత బుద్ధి, సువార్త ద్వారా బుద్ధి, సభ ద్వారా బుద్ధి. ఎన్ని రకాలైన బుద్ధులు మనం చెప్పగలం? చెప్పాలి. చెప్పకపోతే ఎందుకు మీరున్నట్టు? ఏమండి? పిల్లలొచ్చిన దగ్గర మీటింగ్ పెట్టాలి విశాఖపట్నంలో. ఓకే పెట్టండి. ఎక్కడ? కమాన్ ఎప్పుడు పెట్టిన దగ్గర బీచ్ దగ్గర మనం పెడదాం. ఎందుకంటే అక్కడ అనేక మంది ఊరకనొచ్చి కూర్చుంటారు. వాళ్ళకి వినిపించాలి కదా! ఎక్కడో నువ్వు అనుకున్న చోటకి తీసుకెళ్ళి 4 గోడల మధ్య నువ్వు ఎంత ఖరీదా ₹1,00,000 ఇచ్చి నువ్వు అక్కడ పెట్టినా ప్రతివాడు సమయం తీసుకొని అక్కడికొస్తాడా? రాడే. ఏం చేయాలి? అక్కడ పెడితేనే నేనొస్తానని చెప్పేసాను చివరికి. వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. ఓకే అన్న. మేము అక్కడే పెడతాం. చెయ్యాలి. ఎందుకు? మన ప్రకటన ఎక్కువ మందికి వెళ్ళాలి. బయలు వెళ్ళాలి. వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళాలిగా, నీ దగ్గరికి ఆళ్ళు ఎతుక్కుంటూ రారు. అక్కడ ఊరక నుంచి గాలికి కూర్చుంటారు సముద్రం కదండీ! ఆ చుక్కలు చూడడానికి, ఆ అలలు చూడడానికి వచ్చి కూర్చుంటారు. అలాంటి దగ్గరికి నువ్వు వెళ్లి సభ పెట్టావనుకో, ఏం చేస్తారు? అరే! ఏంట్రా ఏదో పాటలా ఉంది. తెర మీద కనపడుతుంది కదా! ఎలాగో ఖాళీగా కూర్చున్నాం కదా! అక్కడికెళ్లి కూర్చుందాం ఒకసారి. దేవుని మాట నువ్వు వినిపించగలవు. ప్రకటన బయలు వెళుతుంది. వాళ్ళ హృదయం కఠినములైతే అది వాళ్ళు మారుతారేమో. ఏ పాట మారుస్తుందో, ఏ మాట ఏ మనిషి హృదయాన్ని కదిలిస్తుందో మనకు తెలీదు కదా! మరి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? చెయ్యాలి. చెయ్యాలి. అదే దేవుడు చెబుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. తృణీకరించొద్దు. బుద్ధి చెప్పేటప్పుడు వినాలి. అలా విని బాగుపడితే శాపగ్రంథం ఏంటి? ఏ గ్రంథం నీ దగ్గరికి రావడానికి లేదు. నువ్వు కుటుంబంగా ఉన్నా, నువ్వు రాజ్యంగా ఉన్నా, నువ్వు ఒక్కడిగా ఉన్నా, నీ దగ్గరికి ఏ శాపము దేవుడు రానివ్వడు. కారణం నువ్వు దేవునికి ఒక విధేయుడుగా, విధేయత కలిగి, ఆయన పనులలో నువ్వున్నప్పుడు ఏది రానిస్తాడు నీ దగ్గరికి? ఏదో కొన్ని సందర్భాల్లో ఏవండీ శ్రమల పాలు నువ్వయినా మరలా నిన్ను లేవదీస్తాడు, నిలబెడతాడు మరలా నిన్ను. స్థిరముగా నిలబెడతాడు. అలా నిలబడు దేవుని కోసం. అలా నువ్వు నిలబడాలి. నీ కుటుంబం నిలబడాలి. నీ పని కోసం, దేవుని పని కోసం, నీ సంఘం అంతా నిలబడాలి. ఇలా సమిష్టిగా మనమంతా దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళాలి. అలా వెళితేనే ఇదిగో ఈ ఎగిరి వస్తున్న శాప గ్రంథం, భయంకరమైన గ్రంథం నుంచి, శాపాల నుంచి మనం తప్పించుకోగలం. ఓకే. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీరిచ్చే కోపమును మేము భరించలేము నాయన. మీ అపరాధులమే, దోషులమే తండ్రి ఒప్పుకుంటున్నాం. కానీ ప్రకటనల బయలు వెళ్ళడానికి సమాజానికి ఏది అవసరమో మా నోట పలికించండి. మా అపరాధములు క్షమించి మమ్మల్ని అర్హులుగా మీ సేవ నిమిత్తమై ఎంచండి. మమ్మల్ని, మా కుటుంబాల్ని సదా మీ సేవలో నడిపించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.